వాయిస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మనం ఫ్లక్స్ ఆయిల్ తర్వాత కొలాజన్ గురించి తెలుసుకుందాం సార్. చెప్తా సార్ ఓకే సార్. సబ్జెక్ట్. ఓకే సార్, కంటిన్యూ. ఓకే సార్. సార్ ఫ్లక్స్ ఆయిల్ గురించి తర్వాత ఫ్లక్స్ ఆయిల్ మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఈరోజు. ఇది ఒక ముఖ్యమైన సప్లిమెంట్ సార్. ఇది మనకు దీని చరిత్ర ఏంది, ఇది ఎలా ఎప్పటి నుంచి ఉంది, దీని గురించి తెలుసుకుందాము. మన వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ గురించి మనం దాని గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఏం తెలుసుకోకుండా మనం ఫీల్డ్లోకి వెళ్ళి 10 మందిలో చెప్పాలంటే చాలా కష్టమవుతుంది సార్. ఇది ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కానీ జాయిన్ అవుతున్న వాళ్ళు కానీ దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని దాన్ని వాడి దాని రిజల్ట్ను తీసుకొని దాని ఆ సప్లిమెంట్ దాని హిస్టరీ తెలుసుకొని ముందుకు వెళ్తే మనం త్వరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లెక్స్ ఆయిల్ అనేది దీన్ని మనం తెలుగులో అవిసె గింజల నూనె అని అంటాం సార్. అయితే దీని గురించి తెలుసుకుంటే దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది మన తాత ముత్తాతల కాలం నుంచి ఇది ఉంది ఫ్లెక్స్ ఆయిల్ అనేది. ఇది అప్పటి నుంచే వాడుకలో ఉంది. వాళ్ళు వాళ్ళ దినసరి ఆహారంలో అప్పుడే దీన్ని వాడేవాళ్ళు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే దీని ప్రస్తావన బైబిల్లో కూడా ఉంది సార్. ఇది మన ఋషిమునుల ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని గురించి ఈ అవిసె గింజల నూనె గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పురాతన నాగరికత అయిన ఈజిప్ట్లో దీని వాడుక ఎలా ఉండేదంటే వాళ్ళ దేశంలో సంస్కృతి ఎట్లా ఉండేదంటే ఒక మనిషి చనిపోతే దాన్ని ఈ అవిసె గింజల పీచుతో శవాన్ని చుట్టి భద్రపరిచే అలవాటు వాళ్ళకు ఉంది, వాళ్ళ చరిత్రలో ఉంది. దాన్నే మనం ఇప్పుడు మమ్మీలని పిలుస్తాం. ఆ మమ్మీలకు ఈ అవిసె గింజల ఆ, పొట్టుతో కానీ పీచుతో కానీ దంచి శవాలను భద్రపరిచే సంస్కృతి వాళ్ళకు ఉంది. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనిషి ఎప్పుడైతే పుట్టిండో ఆ పుట్టుక నుంచి అవిసె గింజల వాడుక ఉందనేది వాస్తవం. అంత పురాతన చరిత్ర ఈ అవిసె గింజలకు ఉంది. అయితే దీన్ని మన గౌతమ్ బలి సార్ మన కంపెనీ మేనేజ్మెంట్ మనకు సప్లిమెంట్స్ రూపంలో ఇచ్చింది. అయితే దీని యొక్క బొటానికల్ పేరు, శాస్త్రీయ నామం ఏముందంటే లైనమ్ ఉసితేటిసిమం అంటాం. అయితే దీన్ని తెలుగులో అర్థం ఏమొస్తుందంటే చాలా ఉపయోగకరమైనది. సాధారణంగా దీన్ని తెలుగులో అవిసె గింజలని, హిందీలో వచ్చేసి అల్సికి బీన్స్ అని, ఇంగ్లీష్లో ఫ్యాక్సీ సీడ్ అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని అటాసి అంటారు. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ అంటే ఆసియా, కెనడా మరియు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. అయితే మన భారతదేశంలో వచ్చేసి మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అవిసె గింజలను కమర్షియల్గా పెద్ద ఎత్తున పండిస్తారు. అయితే మన ఆ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వరకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తమలపాకుల తోటల్లో దీన్ని పెంచుతారు. ఎందుకంటే ఈ చెట్ల మీదనే తమలపాకుల తీగలను మళ్లించి దాని మీదే వీళ్ళు కల్టివేషన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఉపయోగాలు దీన్ని మనకు ఏ రకంగా ఇది ఫ్లక్స్ ఆయిల్ ఉపయోగపడుతుందో చూద్దాం సార్. ఇది ముఖ్యంగా మనకు 7-8 రకాలుగా మనిషికి ఉపయోగపడుతుంది. ఈ సప్లిమెంట్ ముఖ్యంగా గుండెకి సంబంధించి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. దీంట్లో ఒమేగా 3 అనే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందుకోసం ఇది గుండె ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గుండెలో ఏమైనా వాపు ఉన్నా తగ్గిస్తుంది. తర్వాత గుండె నాళాల్లో రక్తనాళాల్లో ఏదన్నా చెడు కొవ్వు పేరుకుపోతే ఇది క్లీన్ చేసి
గుండెకు రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది మరియు మన మైండ్ను షార్ప్నెస్ చేస్తుంది. తర్వాత రెండోది వచ్చేసి దీనిలో ఒమేగా 3 స్పాట్ యాసిడ్లు ఉండడం వల్ల బీపీని రక్తపోటును తగ్గిస్తుంది, రక్తపోటును కంట్రోల్లో చేయడంలో సహాయపడుతుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. తర్వాత వ్యాధులు రాకుండా అరికడుతుంది. దీంట్లో కరిగే ఫైబర్ ఉంటుంది కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడి హార్ట్ అటాక్ ప్రాబ్లం నుంచి మనల్ని కాపాడుతుంది. ఇది షుగర్ పేషెంట్లకు వచ్చేసి ఆ, ఎలా ఉపయోగపడుతుందంటే దీంట్లో ఫైబర్ ఉన్నందుకు ఇది డైజెషన్లో జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంచి వాళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతో సహాయం చేస్తుంది. తర్వాత దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి కాబట్టి దీంట్లో లిగ్నాన్స్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆక్సీకరణ ఒత్తిడిని శరీరం తట్టుకునేలా చేసి హ్యూమినిటీ పవర్ను పెంచుతుంది. తర్వాత దీర్ఘకాలిక రోగాలు అంటే చాలా రోజుల నుంచి ఏదో ఒక రోగంతో బాధపడుతున్న వాళ్ళకు ఇది ఆ, మంచిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు దీన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి బాగా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. ఇంకొకటి హార్మోన్ల సంతులనం హార్మోన్ల సంతులనం ఎక్కువగా హార్మోన్ల సంతులనం లేకుంటే ఆ, దీంట్లో లిగ్నాన్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ముఖ్యంగా లేడీస్ లో వచ్చే ఋతు సమస్యలు ఏవైతే ఉంటాయో ఇది ఈ ఫ్లెక్సాయిల్ తీసుకోవడం వల్ల వాళ్ళకు దీని నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే లేడీస్ కి స్త్రీలలో ఆ, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రొమ్ము సమస్యలతో బాధపడే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది స్త్రీలకు రొమ్ముల్లో చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి. అది వాళ్ళకు స్త్రీలకు తెలుసు అది దాని గురించి. అయితే ఆ చిన్న చిన్న గడ్డలు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే అది ఫ్యూచర్ లో అలాగే అలాగే పెరిగి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ కోసం ఈ ఫ్లెక్స్ ఆయిల్ ఎంతో బాగా పనిచేస్తుంది. తర్వాత వెయిట్ లాస్ కావడానికి బరువు తగ్గడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ వల్ల ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఉండడం వల్ల ఆకలి ఆకలిని నియంత్రించి వెయిట్ తగ్గడంలో సహాయపడుతుంది. తర్వాత మోషన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ గుణంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏడో లక్షణం ఏముందంటే దీంట్లో క్యాన్సర్ నివారణలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఆ, మన శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోధనలో తేలింది ఇది. అయితే దీంట్లో ఉన్న లిగ్నన్లు మళ్ళీ దీంట్లో ఉండే లిగ్నన్ అనే దాని నుంచి రొమ్ము క్యాన్సర్ మరియు పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ సమర్థవంతంగా పనిచేసి ఈ క్యాన్సర్ ద్వారా బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా మ్, ఇది ఇంకొక లాభం దీని నుంచి ఏముందంటే శరీరంలో ఎక్కడైనా పాత నొప్పులు ఎప్పుడైనా దెబ్బలు తాకినవి కానీ కాళ్ళ చేతుల నొప్పులున్నా ఎక్కడైనా కింద పడినప్పుడు ఎప్పుడో తలిగిన నొప్పులకు దీర్ఘకాలిక నొప్పులకు అవి శరీరంలో మనకు బాధ పెడుతుంటాయి. ఫ్లెక్సాయిల్ తీసుకోవడం వల్ల ఆ, చాలా వాళ్ళకు రిలీఫ్ అవుతుంది. తర్వాత లేడీస్ లో వచ్చేసి మోనోపాజ్ దశలో ఋతుక్రమాలు సరిగ్గా లేకపోయిన వాళ్ళు ఇది ఆ, వాడితే వాళ్ళకు ఋతుక్రమం అనేది ఆ, సరిగ్గా ఉంటుంది. ఇది ఇది వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 635. ఐడి మీద తీసుకుంటే రూ. 540 ఉంటుంది. దీనికి 18 పీవీలు ఉంటాయి. ఇవి ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు ఈ సప్లిమెంట్ ను. దీని తర్వాత వచ్చేసి మనం కొలాజిన్ గురించి తెలుసుకుందాం. కొలాజిన్ అనేది
కొలాజిన్ మన శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్ అన్నట్టు. ఇది మన శరీరంలోనే తయారవుతుంది. అయితే ఇది మన శరీరంలో మొత్తం ప్రోటీన్లలో దాదాపుగా 30 నుంచి 35% ఉంటుంది, మన శరీరంలోనే ఉంటుంది. కొలాజిన్ అనేది ముఖ్యంగా శరీరంలో చర్మం, తర్వాత కండరాలు, ఎముకలు మరియు ఇతర కణజాలాలతో ఏర్పడి ఉంటుంది. ఇది మనకు ఎట్లా పనిచేస్తుంది అంటే శరీరాన్ని ఒక ఒక బిల్డింగ్ రూపంలో, అంటే దాన్ని స్ట్రక్చర్ ఎలా ఉండాలనో, కాళ్ళు చేతులు ఎలా ఆ, అన్ని కరెక్ట్గా ఎలా ఉండాలనో అది అది మొత్తం పనిచేయడానికి ఈ కొలాజిన్ అవసరం చాలా ఉంటుంది. అయితే ఒక ఎట్లా పనిచేస్తుందంటే, మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఇటుక పిల్లల మీద సిమెంట్ వేసి ఒక పిల్ల మీద ఒక పిల్ల ఎట్లా వేసుకుంటా పోతే అది గోడ ఎట్లా తయారవుతుందో, ఆ బిల్డింగ్ ఆ లైనింగ్ ఆ టైప్ లా ఇది పనిచేస్తుంది. ఇది రెండు రకాలుగా మనకు దొరుకుతుంది. ఇది కొలాజిన్ ఒకటేమో ఇండోజినస్ కొలాజిన్ అని, ఇది మన శరీరంలోనే తయారవుతుంది. ఇండోజినస్ కొలాజిన్ అంటే మన శరీరం నుంచే ఇది ఉత్పత్తి అవుతుంది. రెండోది ఎక్సోజినియస్ కొలాజిన్ అంటే ఇది మనకు బయట ఇప్పుడు మనకు విస్టేజ్ లో ఇది సప్లిమెంట్ రూపంలో మనకు దొరుకుతుంది. అయితే ఆ, దీంట్లో వచ్చేసి ప్రధానంగా ఆమ్లాలు, ప్రోటీన్, గ్లైసిన్ మరియు హైడ్రాక్స్ క్లోరిన్ కొలాజిన్ ద్వారా మనకు లభిస్తాయి. తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇది శరీరం అంతటా ఉంటది కాబట్టి శరీర నిర్మాణానికి, తర్వాత మనం శరీర బలానికి మరియు ఆ, కండరాల పటుత్వానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో కొత్త కణాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. ఈ కొలాజిన్ లేకపోతే మనకు మన శరీర పటుత్వం అనేది, బలం అనేది ఉండదు. అయితే ఇంకొకటి, డెడ్ డెడ్ స్కిన్ సెల్స్ ఉన్న దగ్గర ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కడైతే మనం చర్మం పాలిపోతుందో, ఎక్కడ చర్మం ఆ ముడతలుగా అయిపోతుందో, ఆ డెడ్ స్కిన్ ఉన్న దగ్గర ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే మన మొత్తం బాడీని రక్షణ ఒక కవచంలో ఉపయోగపడుతుంది అన్నాడు. చర్మానికి ఆ ఇంకోటి, మన రక్తం గడ్డగట్ట గడ్డగట్టడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మన బాడీలో వచ్చేసి కొలాజిన్లు దాదాపు 28 రకాలుగా ఉంటాయి. కానీ ముఖ్యంగా మనకు ఒక 5 రకాలు ఎక్కువగా మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. ఒకటి చర్మం ఎముకలు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. రెండు, ఫ్లెక్సిబిలిటీకి వస్తుంది, అంటే చర్మం సాగే గుణం. ఏదైతే మనం ఇట్లా చర్మాన్ని గుంజినప్పుడు చర్మం ఇట్లా సాగుతుంది, గుంజితే ఇట్లా సాగి మళ్ళీ ఇదైపోతుందో ఆ లక్షణం కలిగి ఉండడానికి ఈ కొలాజిన్ బాగా పనిచేస్తుంది. తర్వాత గుండెకు సంబంధించి గుండెలో ధమనులు ఉంటాయి. ఆ ధమనుల నుంచి ఆ, రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు పంపించే దాంట్లో ఆ ప్రక్రియలో ఈ కొలాజిన్ బాగా పనిచేస్తుంది. తర్వాత కళ్ళలో మన కళ్ళలో కూడా కార్నియాలో కొలాజిన్ అనేది ఉంటుంది. ఇది తర్వాత ఇంకా మన జుట్టు బాగా పెరగడంలో కూడా కొలాజిన్ పాత్ర చాలా ఉంటది. అయితే దీంట్లో ఇంటిగ్రేటెడ్ గా 3 రకాలుగా ఉంటాయి దీంట్లో. అయితే మ్, మొదటిది ఏంటంటే కొలాజియన్ పెప్టైడ్, తర్వాత రోజెస్ స్ట్రిప్ ఎక్స్ట్రాక్ట్, తర్వాత విటమిన్ సి. ఈ మూడు ఉండడం వల్ల శరీరంలో సులభంగా ఇది వ్యాపించే అవకాశం ఉంటుంది. తర్వాత కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని ఇది బాగా కీళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడతారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మన శరీర కణజాలం పెరగడానికి మాత్రం బాగా పనిచేస్తుంది. ఉమ్, కీళ్ళవాతం, తర్వాత ఆ, కీళ్ళు అరుగుదల, తర్వాత కీళ్ళు గట్టిగా ఉండి నడవడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ కొలాజిన్ తీసుకుంటే ఉమ్, చాలా పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా శక్తినిస్తుంది బాడీకి. ఇది ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత ఈ కొలాజిన్ అనేది మన బాడీలో లైట్ గా క్షీణిస్తుంది. అందువల్ల
మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటే ఇది మనకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎక్కువగా లేడీస్లో మోనోపాజ్ దశ తర్వాత, అంటే ఒక 40 ఇయర్స్ తర్వాత బాడీలో క్షీణించే అవకాశం ఉంది. అయితే ఇది తగ్గితే మనకు ఈ కొలాజిన్ మన బాడీలో తగ్గితే నష్టాలు ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. ఒకటి, శరీరం ముడతలు పడుతుంది. కొలాజిన్ ఒకవేళ బాడీలో లేకుంటే శరీరం ముడతలు పడి వయసు మీద పడినట్లు కనిపిస్తుంది చర్మం. ఇంకా రెండోది ఏంటంటే కళ్ళ చుట్టూ మచ్చల్లాగా వచ్చి ముఖం మీద పెద్ద పెద్ద మచ్చల్లాగా కనిపిస్తుంది కొలాజిన్ లోపం ఉంటే. తర్వాత కండరాలు బలహీన పడతాయి. తర్వాత నడుస్తుంటే కండరాల నొప్పులు అవుతుంటాయి అన్నట్టు, ఇది కొలాజిన్ ప్రాబ్లం వల్ల. తర్వాత కీళ్ళు అరిగిపోతాయి. కీళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది, తర్వాత నొప్పి వస్తుంది. తర్వాత జీర్ణాశయంలో ఆ, మన ఏదో పేగులది ఏదైతే ఆ సెట్టింగ్ ఉంటుందో ఆ సెట్టింగ్ దెబ్బతింటది ఇది కొలాజిన్ లేకపోతే. దాని నుంచి జీర్ణ సమస్యలు, తర్వాత ఆ, ఎక్కువగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, రక్త ప్రసరణలో కూడా సమస్యలు వస్తాయి. ఈ రకంగా మనకు ఈ కొలాజిన్ తగ్గితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎందువల్ల కొలాజిన్ తొందరగా దెబ్బతింటుందో చూద్దాం. ఒకటి, ఎక్కువగా సిగరెట్లు ధూమపానం తాగితే దీనివల్ల కొలాజిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఆ, ఇది ఎక్కువగా సిగరెట్లు బీడీలు తాగే వాళ్ళకి ఆ, కొలాజిన్ తొందరగా దెబ్బతింటుంది. ఇది చర్మం మీద ఉండే సన్న రక్తనాళాలు దెబ్బతిని ఆక్సిజన్ పోషకాల పంపిణీ సరిగ్గా లేక వాళ్ళు ఆ, 40 ఏళ్ల వాళ్ళు 60 ఏళ్ళ ఉన్నట్లు కనిపిస్తారు. ఈ ఎక్కువ ఇంకా స్వీట్, తర్వాత ఈ ఈ మైదా పిండి, అంటే ఎక్కువ బేకరీ ఐటమ్స్ ఇవి తినే వాళ్ళకి కూడా కొలాజిన్ తొందరగా బలహీన పడుతుంది. తర్వాత ఇంకోటి, ఎక్కువగా ఎండలో పనిచేసే వాళ్ళకి, బాగా ఎండలో పనిచేసి డీహైడ్రేట్ అయ్యి వడదెబ్బలు ఎవరైతే కొడుతుందో వాళ్ళకి కూడా కొలాజిన్ తగ్గిపోయి శరీరం ముడతలు పడే అవకాశం ఉంది. అయితే ఇది ఎట్లా ఇది మనకు ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది. ఒక బాక్స్ లో వచ్చేసి 10 ప్యాకెట్లు ఉంటాయి. 700 రూపాయలు దీని ఎంఆర్పి రేటు. 600 రూపాయలకు ఐడి మీద ఇస్తారు. తర్వాత 20 పీవీలు వస్తాయి. ఇది 100 ml వాటర్ లో డైలీ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఇంతే సార్ ఈరోజు సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ రెండు థ్యాంక్ యూ సార్. ప్రొడక్ట్స్ గురించి. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అది నేను గ్రూప్ లో పెట్టాను, ఇన్స్టాగ్లో ఫేషియల్ కిట్ సార్. అష్యూర్ ఇన్స్టా. కంటిన్యూ మేడం, పెడతాం. గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అండ్ ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ఫేషియల్ కిట్ అండి. మనకి ఫేషియల్ కిట్ మన దగ్గర ఒకటి మన కంపెనీ వాళ్ళు తయారు చేయబడింది. అండ్ అదేంటంటే ఇన్స్టెంట్ గ్లో. అది మనకి ఇన్స్టెంట్ అంటే మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు అది ఇమీడియట్గా చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. మనకి ఫేషియల్ దాంట్లోని గ్లో ఫేషియల్లో మనకి ఏమున్నాయి అనేది తెలుసుకుందాము. ఇంగ్రీడియంట్స్ తయారైంది. అండ్ ఈ ఫేషియల్ కిట్ లో మనకి మల్బరీ అని మరియు గోల్డ్ డస్ట్ తో తయారైందండి. సో ఇది తయారు చేయబడింది అండి. అండ్ ఇది ఏంటంటే మనకి కేవలం 4 సులభ దశలో మెరిసే ఆకర్షణమైన చర్మానికి అధికమైన పరిష్కారం అండి. మల్బరీ మరియు కూల్ డస్ట్ అంటే ఆ డస్ట్ తో తయారైంది, మెరుస్తుందండి చర్మం కూడా, మరియు చక్కటి చర్మ స్వభావం కలిగి ఉంటుందండి ఈ ఫేషియల్. ఇది అనుభవం. ఇంట్లో కూడా ఈ ఫేషియల్ కిట్ మనం పెట్టుకొని చేసుకోవచ్చండి. ఈ డబ్బాలో 4 వస్తాయండి. ఫేషియల్ కిట్ లో 4 డబ్బాలు వస్తాయి. అండ్ ఈ ఫేషియల్ లోని మనకి 4 అనేది స్టెప్స్ ఉంటాయి. అది 4 కూడా ఏంటి అంటే క్లిన్జింగ్ ఒకటి, 2 వచ్చేసి
ఫేస్ స్క్రబ్, 3 వచ్చేసి ఫేషియల్ మసాజ్ క్రీమ్ అండి, అండ్ 4 వచ్చేసి ఫేస్ మాస్క్. మొత్తం ఇవి 4 ప్యాకెట్స్ వస్తాయండి. ఇవి ఫేస్ ఏంటంటే పునరుద్ధరించుకుంటుంది. డల్నెస్ ఉండి స్కిన్ చాలా గ్లోనెస్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. ఇది అసలు ఎందుకు చేయాలి, అసలు ఫేషియల్ బెనిఫిట్స్ ఏంటి, మనకి ఈ గ్లో ఫేషియల్ చేసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటనేది తెలుసుకుందామండి. అండ్ ఈ ఫేషియల్ అనేది మనకి మురికిని, మన ఫేస్ లో ఏదైతే ఉందో మురికిని మొత్తం తొలగిస్తుందండి, సమూలంగా తొలగిస్తుంది, మరియు చర్మం రంగుని మెరిసేటట్టు చేస్తుంది. అండ్ వచ్చేసి ఫేషియల్ చేసుకునే విధానం అంటే మనకి ఏంటంటే ఫేస్ చాలా మందికి నెక్ దగ్గర ఒక కలర్, ఫేస్ మీద ఒక కలర్, ఈవింగ్ కలర్ లో అనేది ఉండదు అన్నట్టు. మనం ఎండలోకి వెళ్ళడం వల్ల స్కిన్ కలర్ టోన్ కూడా మారుతుంటది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందండి. మన స్కిన్ లో ఏదైతే కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి రక్త ప్రసరణ, చక్కగా రక్త ప్రసరణ చేస్తుంది, మనకి విశ్రాంతినిస్తుంది. ఈ ఫేషియల్ ఏదైతే ఉందో దాని విశ్రాంతినిస్తుందండి. వయసులో వచ్చే ముడతలు, మనకి వయసులో కొన్ని ముడతలు మచ్చలు వస్తుంటాయండి, దాన్ని కూడా నివారిస్తుంది. చెంపల పైన ఉన్న అనవసరమైన కండరాలపైన నివారిస్తుందండి. తర్వాత వచ్చి కొన్ని స్కిన్ డ్రై అయిపోయి బిగుచుకుపోతుంటాయి, డ్రై అయిపోయి పొడిబారిపోయి బిగిసిపోతుంటాయండి, వాళ్ళకు కూడా ఉపయోగించవచ్చండి. అండ్ డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది కూడా తొలగిస్తుందండి స్కిన్ ని. ఇది అనేది మంచి ఫేషియల్ కిట్ అండి. మనకి ఇది స్కిన్ పైన ఏదైతే ఉందో డస్ట్ ని కూడా రిమూవ్ చేస్తుంది. అంటే చెర్రీ గుణాలు కూడా కలిగి ఉంటాయండి ఇందులో. మనకి ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ లోని మనకి చెర్రీ గుణాలు అనేది కలిగి ఉంటాయండి. pH లెవెల్ కూడా పెంచుతుంది మన స్కిన్ ని. సో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా అండి డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది. సో దీని ప్రొసీజర్ వచ్చేసి 45 మినిట్స్ మినిమం. మనం బయటికి పార్లర్కి వెళ్ళేటప్పుడు మినిమం 45 మినిట్స్ అనేది మనకు ఫేషియల్ ఉంటుందండి. సో ఇది మనం చేయించుకునే విధానం అండ్ మంచి ఫలితం కూడా ఇస్తుందండి. అంటే మన కళ్ళ కింద కూడా ఏదైతే నలుపు మచ్చలు ఉన్నాయో అవి కూడా పోతాయండి. పింపుల్స్ తో వచ్చేసి దాని తాలూకు మచ్చలు ఉండిపోతాయండి, ఆ మచ్చలు కూడా దీన్ని తొలగించుకోవచ్చండి. అండ్ ఫేషియల్ చేసే విధానం అసలు ఎలా చేసుకోవాలి, మనం ఈ ఫేషియల్ కిట్ అనేది తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఫేషియల్ దాంట్లోని 4 స్టెప్స్ వస్తాయండి. అదేంటంటే ఫస్ట్ క్లిన్జింగ్ అనేది ఫేస్ మీద మురికిని పోనిస్తుందండి. అది మనకి ఒక 10 మినిట్స్. సో ఒక 10 మినిట్స్ ఫస్ట్ మన ఫేస్ అనేది క్లీన్ గా వాష్ చేసుకొని టవల్ తో తుడుచుకొని, తర్వాత ఏదైతే ఈ క్లిన్జింగ్ ఉందో ఆ క్లిన్జింగ్ తోటి మన ఫేస్ మీద చేతిలో కొంచెం తీసుకొని మొత్తం ఒక 10 మినిట్స్ అండి అప్ డౌన్ లో చేయాలి. ఎప్పుడు కూడా కింద చేయకూడదు. మనకి అప్ డౌన్ లో పై నుంచి ఫింగర్ టిప్స్ తోటి ఒక 5 to 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ అయిన తర్వాత మనకి దీనిని క్లీన్ చేయాలి కాటన్ తో క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ రెండోది వచ్చేసి అండ్ స్క్రబ్ అండి. స్క్రబ్ చూడండి మనకి మైల్డ్ గా ఉంటుంది, ఇందులోని చాలా స్మూత్ గా మైల్డ్ గా. కొన్ని స్క్రబ్స్ చూడండి బయట మనకి మార్కెట్ లో దొరికేవి చాలా హార్డ్ గా ఉంటాయి, రఫ్ గా ఉంటాయి, స్కిన్ కూడా మనకి యాష్ గా ప్రాబ్లం అవుతుంది. సో మన దగ్గర వచ్చిన ఈ స్క్రబ్ అనేది చాలా మైల్డ్ గా స్మూత్ గా ఉంటుందండి. దీన్ని ఏంటంటే మనం ఫేస్ మీద ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి, అప్ డౌన్ లో మసాజ్ చేసుకోవాలి. ఇది మన చెక్స్, మన నోస్, ఫోర్ హెడ్ అండ్ మనకి పైన ఐస్ కింద మన చెక్స్ అనేది నీట్ గా మసాజ్ చేసుకోవాలండి. ఈ మసాజ్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన ఫేస్ మీద, మన నోస్ ముఖ్యంగా, మనకి నోస్ మీద అనేది ఎక్కువ బ్లాక్ హెడ్స్ వస్తుంటాయండి. చాలా మందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయి అంటే ఆయిల్ ఫుడ్, మనం ఇప్పుడు బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తింటుంటాం కదండి, దాని వల్ల కూడా ఆయిల్ ఐటమ్, ఫ్రై ఐటమ్ తినడం వల్ల కూడా నోస్ మీద మనకి ఈ బ్లాక్ హెడ్స్ అనేవి వస్తుంటాయండి. దాన్ని తొలగిస్తుందండి దీన్ని. మెయిన్ మనకి స్క్రబ్ అనేది ఏవైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది అండ్ మనకు వచ్చేది మెయిన్ నోస్ మీద వస్తాయండి, ఆ నోస్ మీద అనేది తొలగిస్తుందండి ఈ స్క్రబ్ వల్ల మనకు ఉపయోగం అండి. అండ్ ఈ మసాజ్ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఫేస్ అనేది మళ్ళీ కాటన్ తో మనం క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2 స్టెప్స్ అయిపోయాయి. సో మూడవది వచ్చేసి మసాజ్ క్రీమ్ అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మసాజ్ క్రీమ్ అనేది మనకి కంపల్సరీ 10 మినిట్స్ అండి, కంపల్సరీ 10 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి మన ఫేస్ అనేది. అంటే ఫోర్ హెడ్, ఎందుకంటే మన ఫోర్ హెడ్ అనేది మనకి ఎండలో ఎక్కువ వెళ్ళినప్పుడు ఎక్స్పోజ్ అవుతుంటది. అండ్ చెక్స్, ఫోర్ హెడ్, చెక్స్ అండ్ నోస్ అండ్ మనకి అప్పర్ లిప్స్,
ఈ చిన్ను అంటే మనకి లిప్స్ కింద మొత్తం ఇవన్నీ నెక్ కూడా మొత్తం స్లోగా మంచిగా మసాజ్ చేయాలండి. ఈ క్రీమ్ వల్లనే మన ఫేస్ అనేది గ్లో వస్తుందండి. ఇది చేసేటప్పుడు ఏంటంటే మనకి కొంతమందికి డ్రై అయిపోతుంటది. అలాంటప్పుడు మనం ఐస్ క్యూబ్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూల్ గా చల్లగా ఉంటుంది కాబట్టి ఐస్ క్యూబ్ ని యాడ్ చేసుకుంటూ మనం ఒక 10 మినిట్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఫేస్ అంతా స్లోగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ క్రీమ్. సో అలా చేసుకున్న తర్వాత మన స్కిన్ లో అనేది ఫీడ్ అయిపోతుంది ఆ క్రీమ్ అనేది. ఎప్పుడు మన మసాజ్ లో ఉంటుందండి. మనం మసాజ్ చేసుకునేటప్పుడు అది ఎప్పుడైతే స్కిన్ లో ఫీడ్ అయిపోతుందో ఐస్ కింద కూడా మసాజ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ అండి ఓపికగా. సో దానివల్ల మన స్కిన్ లో ఎప్పుడైతే ఫీడ్ అయిపోతుందో స్కిన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మన స్కిన్ లో క్రీమ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ మనకి మసాజ్ అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేయకూడదండి. చాలా మంది చేసే మిస్టేక్స్ అంటే పొరపాటు. అది ఎలా అంటే మసాజ్ క్రీమ్ మనం దేనికి పెడుతున్నాం, గ్లోనెస్ గురించి. అది అనేది ఏంటంటే మనం క్లీన్ చేయకూడదు. దాని ఫేస్ మీద మనకి ఫీడ్ అయిపోయి అబ్జర్వ్ చేసేసుకుంటది. సో తర్వాత నెక్స్ట్ మనకి 4th స్టెప్ ఏంటి అంటే క్రీమ్ మాస్క్ అండి. ఏదైతే ఫేషియల్ మాస్క్ ఉందో ఆ మాస్క్ ని మనం అప్లై చేయాలి. ఈ మసాజ్ క్రీమ్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇది అనేది కొంచెం ఫేస్ మీద 4th స్టెప్ లో ఉన్న మన మాస్క్ తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మొత్తం మనకి 15 మినిట్స్ ఉంచుకోవాలండి మాస్క్ అనేది. ఈ మాస్క్ అనేది మనం 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం క్లీన్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈవెన్ 4th స్టెప్స్ అయిపోయాయి. అండ్ మనకి ఇది ఫేషియల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చేయడం వల్ల మనకి 15 డేస్కి ఒకసారి అండి. ఇలా 15 డేస్కి ఒకసారి చేయడం వల్ల మనకి మంచి ఫేస్ గ్లో వస్తుందండి. ఫేస్ అనేది మంచి స్కిన్ టోన్ కూడా బాగుంటుందండి. గ్లోనెస్ ఉంటుంది. ఎందుకంటే స్కిన్ చాలా మందికి బయట తిరిగే వాళ్ళకి డల్నెస్ వచ్చేస్తుంది. స్కిన్ బాగా బ్లాక్నెస్ వచ్చేయడం ఉంటుందండి. ఇది మంచి యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి కొంచెం తెలుసో తెలీదు ఫేషియల్ చేసుకున్న ఒక 3-4 అవర్స్ వరకు సోప్ పెట్టకూడదండి. ఎందుకు అంటే మనం ఈ సోప్ పెట్టడం వల్ల మనం ఏదైతే మసాజ్ క్రీమ్స్ ఇవన్నీ యూస్ చేసామనేది అది మన గ్లోనెస్ ని తీసేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం ఈ ఫేషియల్ అనేది చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా సోప్ అనేది ఒక 3 అవర్స్ మన ఫేస్ కి యూస్ చేయకూడదు. అంతే. ఏదైనా అవసరం ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు సో తర్వాత కొంచెం మనం ఫేస్ వాష్ అయితే కొంచెం వాడుకోవచ్చు తప్ప సోప్ అనేది మనం బెటర్ పెట్టకపోవడం. సో ఇది అనేది మన ఫేషియల్ అండి. ఎవరైనా యూస్ చేయొచ్చండి. మన పార్టీలు ఫంక్షన్స్ కి పండగలకి పెళ్లిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ దండి మనది. ఇది ఎలా లేదన్నా మనం 1 డే బిఫోర్ చేసుకోవచ్చు. 2-3 అవర్స్ కూడా బిఫోర్ ఇది చేసుకున్నా మన ఫేస్ అనేది మంచి కూడా కొంతమందికి పడవు. దానివల్ల క్రీమ్స్ మనకి పింపుల్స్ ర్యాషెస్ అన్ని వస్తాయండి. ఇది ఎటువంటి కెమికల్ లేని ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ కిట్ అండి. ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. ఆఫ్టర్ 18 ఇయర్స్ చాలా మంది కాలేజ్ అమ్మాయిలు 45 ఏ ఏజ్ వాళ్ళైనా అది జెంట్స్ కూడా బాయ్స్ కూడా మనం వాడుకోవచ్చు అండి ఫేషియల్ కిట్ అనేది. సో ఈ ఫేషియల్ కిట్ వల్ల మనకు మంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మన స్కిన్ టోన్ అనేది పెంచుతుందండి. 15 డేస్కి ఒకసారి మనం కంపల్సరీ ఇది అనేది చేసుకోవడం వల్ల మన స్కిన్ టోన్ అనేది మంచి గ్లోనెస్ ఇచ్చుకుంటామండి. అండ్ దీని రేట్ మనది ఎంఆర్పి రేట్ వచ్చేసి 700 అండి. డిపి ప్రైస్ 620 రూపీస్. అండ్ దీని పీవీస్ వచ్చేసి 20 పాయింట్ అండ్ 67 అండి. ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి ఫేషియల్ కిట్ అనేది. సో బయట చూడండి ఫేషియల్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో మనకు చూడండి 700 లో మనకి ఇన్ని స్టెప్స్ వస్తాయి. అండ్ 15 డేస్కి ఒకసారి కూడా మన ఇష్టం ఫేషియల్ ఎప్పుడు కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఫేషియల్ కిట్ లో అనేది ఓపెన్ చేస్తామో అది వెంటనే మన ఫేస్ కి వాడేయాలండి. అది మళ్ళీ ఉంచడము దాన్ని మళ్ళీ వేరేగా మనం ప్యాకింగ్ చేసి పెట్టడం అనేది చేయకూడదు. ఎందుకు అంటే అందులో ఉన్న మన గుణాలు అనేవి పోతాయి కాబట్టి ఈహెచ్ లెవెల్స్ అవి ఉంటాయి పోతాయి కాబట్టి అది వెంటనే మనం ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మనం వాడేసుకోవాలి. సో ఇదండి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మేడం. ఏంటంటే ఎంత తెలియని వాళ్ళైనా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మనకు 4 స్టెప్స్ ఉన్నందుకు Yes, మనకి ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. చాలా చాలా బాగుంటుంది మేడం. yes sir. సూపర్ మేడం, చాలా ఎక్సలెంట్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you sir.
థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సిఎంజీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు షెడ్యూల్లో భాగంగా నేను పర్సంటేజ్ గురించి కౌంటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్. వాయిస్ బాగానే ఉంది కదా సార్? ఓకే సార్, క్లియర్, కొంచెం గట్టిగా. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నా పేరు శ్రీనివాసరావు నల్గంగ అండి. సో నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో పార్ట్ టైమ్గా వెస్టైజ్ చేస్తాను. నా అప్లైనర్ వచ్చేసి రామశెట్టి రామారావు. సో రామశెట్టి రామారావు మా 10th క్లాస్మేట్ యాజ్ వెల్ యాజ్ సేమ్ ఒకే ఊరు. సో నేను నార్మల్గా వచ్చేసి హెల్త్ ప్లస్ వెల్త్ రెండు ఉన్నాయని చెప్పేసి వెస్టైజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ వాడిన తర్వాత బాగా ప్రొడక్ట్స్ నచ్చి సో ఈ వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చాను అనమాట. ప్రజెంట్ నేను వచ్చేసి బ్రోంజ్ లెవెల్ స్థాయిలో ఉన్నాను. సో ఇది నా గురించి. సో ఇంకా నార్మల్గా వచ్చేసి ఈరోజు మనం ఏంటంటే వెస్టేజ్లో బ్రోంజ్ డైరెక్టర్ ఎలా అవ్వచ్చు, సో బ్రోంజ్ డైరెక్టర్ అయితే మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాము. దాంతోపాటు బ్రోంజ్ డైరెక్టర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సో నార్మల్గా బ్రోంజ్ డైరెక్టర్, అలా కాకుండా ఒకే నెలలో బ్రోంజ్ డైరెక్టర్, ఫాస్ట్ బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. సో ఆ డిఫరెన్సెస్ తెలుసుకున్నాము. సో నార్మల్గా ఎప్పుడైతే మనము ఐడి తీసుకుంటామో మనం డిఫాల్ట్గా ఏంటంటే 5%లో ఉంటాం అనమాట. సో 5% అంటే 1 నుంచి 599 PV. సో దాన్ని 5% అంటారు. సో 600 నుంచి నార్మల్గా 2399 PVని 8% అంటారు. 2400 నుంచి 5499 PVని 12% అంటారు. 5500 PV అయితే మీకు 16% వస్తుంది. కాకపోతే 16% వచ్చినప్పుడు ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఇక్కడ బ్రోంజ్ డైరెక్టర్ అవడానికి ఏంటంటే కొద్దిగా మామూలుగా వచ్చేసి కండిషన్స్ ఉంటాయి. అలాగే చేంజ్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో అదేంటంటే మీరు ఆటోమేటిక్గా షాప్ చేసుకొని వెస్టేజ్లో బిజినెస్ చేయటం వల్ల మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మామూలుగా ఎంఎస్ఆర్ అసోసియేషన్కి అలాగే రమేష్ చంద్ర సార్కి సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నార్మల్గా వచ్చేసి ఏంటంటే వెస్టేజ్లో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. సో అంటే ఏంటంటే ఫస్ట్ మీరు జాయిన్ అయిన కాడ నుంచి మీరు ఆ 5%లో ఉన్న, 8%లో ఉన్న, 12%లో ఉన్న, 16%లో ఉన్న సమ్ ఇన్కమ్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 10 to 20% అనేది ఎంఆర్పి తగ్గిస్తారు, అంటే డిపి ప్రైస్ అంటారు. అంటే మీరు సపోజ్ 100 రూపాయల ఎంఆర్పి ఉంటే మీకు 80 రూపాయలకి వస్తుంది. సో అక్కడ ఏంటంటే మీకు 10 to 20% ఇన్కమ్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. దాని తర్వాత మీరు ఇనిషియల్గా జాయిన్ అయినప్పుడు 5%, ఎప్పుడైతే మీరు 600 PV చేసుకుంటారో మీకు 8%, ఎప్పుడైతే మీరు 2400 PV చేరుకుంటారో 12%, అలాగే ఎప్పుడైతే మీరు 5500 PV చేరుకుంటారో అప్పుడు మీరు 16%. సో దాంతోపాటు మీరు ఎప్పుడైతే బ్రోంజ్ డైరెక్టర్ అవుతారో మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అనే మామూలుగా 15% ఉంటుంది. సో దాని తర్వాత 3% ఏంటంటే టీబీబీ అంటారు, టీమ్ బిల్డింగ్ బోనస్. సో అలాగే ఎల్ఓబి అంటారు 18%. అలాగే ట్రావెల్ ఫండ్. సో ట్రావెల్ ఫండ్ ఏంటంటే 3% వస్తుంది. ఇది ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ అయిన కాడ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. సో కార్ ఫండ్, అలాగే హౌస్ ఫండ్ అండ్ ఎలైట్ క్లబ్ బోనస్ ఉంటుంది. కార్ ఫండ్ వచ్చేసి 5%, హౌస్ ఫండ్ వచ్చేసి 3%, ఎలైట్ క్లబ్ బోనస్ వచ్చేసి 2%. సో ఈ అనేది 9 రకాల ఇన్కమ్స్. ఓకే. సో మనం పర్ఫార్మెన్స్ బోనస్ని ఎలా కౌంట్ చేయొచ్చు అంటే 5 నుంచి 16%. సో 1 PV ఈక్వల్ టు 30 నుంచి 35 రూపాయలు ఉంటుంది. దాన్ని ఏంటంటే 1 PV ఈక్వల్ టు 18 BVగా కన్వర్ట్ చేస్తారు, అంటే బిజినెస్ వాల్యూమ్ అంటారు. సో మీరు పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు బీవీస్లోకి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది అనమాట.
సో సో ఇక్కడ వచ్చేసి లెవెల్స్ ఉంటాయి. అంటే డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటంటే ఒక పీవీ నుంచి 599 5% అంటారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటే 600 నుంచి 2399 8% అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే 2400 నుంచి 5499 12% అంటారు. బ్రోంజ్ డైరెక్టర్ 5500 ప్లస్ అలాగే 16% అంటారు. కాకపోతే మీరు బ్రోంజ్ డైరెక్టర్ కావాలని చెప్పంటే 2001 పీవీ అనేది చెయ్యాలి. 2001 పీవీ చేస్తే ఏంటంటే అంటే ఒకే నెలలో 2001 పీవీ చేసి మీరు 5500 పీవీ చేరుకుంటే మీకు పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు నార్మల్గా డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. సో దాంతోపాటు 2600 పీవీ చేశారనుకోండి, అంటే మీ పీవీ మీ గ్రూప్ పీవీతో మీరు 2600 పీవీ చేస్తే మీకేంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది అనమాట. సో ఇది అదే మీరు నార్మల్గా ఫాస్ట్గా బ్రోంజ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఒకే నెలలో 4500 చేయాలి. అంటే ఏంటంటే మీకు 6 లెగ్గులు వేసి ఉంటే 6 లెగ్గులు వచ్చేసి 4500 పీవీ రావాలి. సో ఈ విధంగా మామూలుగా బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మనం ఉన్న లెవెల్ని బట్టేసి మనం క్యాష్ బ్యాక్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మన ఇండివిజువల్ పీవీ, సపోజ్ నేను ఒక 100 పీవీలో ఉన్నాను అనుకోండి. సో 100 పీవీ చేస్తే నేను 5%లో ఉంటే 100 ఇంటూ 5% డివైడెడ్ బై 100 ఇంటూ 18 అంటే 100 ఇంటూ 5%, సో డివైడెడ్ బై 100 ఇంటూ 18, సో 90 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సో మీరు 8%లో ఉంటే సో సేమ్ లాజిక్ అప్లై అవుతుంది అనమాట. 100 పీవీ ఇంటూ 8% డివైడెడ్ బై 100 ఇంటూ 18 అంటే 144 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక మీకు పీవీకి వచ్చేసి మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్న మీకు 90 పైసలు అనేది వస్తుంది అనమాట. సో అలాగే మీరు 8%లో ఉంటే మీకు 1.44 పైసలు అనేది ఒక పీవీకి వస్తుంది. 100 పీవీకి వచ్చేసి 144 రూపాయలు వస్తుంది. సో ఇంకా 12%లో ఉన్నారనుకోండి, సో 100 ఇంటూ 12% డివైడెడ్ బై 100 ఇంటూ 18 అంటే 216 రూపాయలు వచ్చేదాకా అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు పీవీకి వచ్చేసి 2.16 రిటర్న్ వస్తుంటుంది. సో ఇంకా వచ్చేసి 100 పీవీ మీరు 16%, అంటే ఎప్పుడైతే మీరు 5500 పీవీకి వస్తారో మీకు 16% అనేది వస్తుంటుంది. అంటే మీ ఇండివిజువల్ 100 పీవీ చేసినప్పుడు అది 288 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. పర్ పీవీ వచ్చేసి ₹2.88 వస్తుంది. సో ఇది 100 పీవీ తీసుకున్నా అదే క్యాలిక్యులేషను, 50 పీవీ తీసుకున్నా సో పర్ పీవీ వచ్చేసి ఏంటంటే మామూలుగా వచ్చేసి ఆ 90 పైసలు ₹1.44 8%లో ఉన్నప్పుడు 12%లో ఉన్నప్పుడు 2.16 పైసా అలాగే 2.85 పైసలు అనేది కంపల్సరీ వస్తుంది. సో కాబట్టేసి ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ మామూలుగా వచ్చేసి స్లో బ్రోంజ్ డైరెక్టరు, ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టరు. సో ఇందాక చెప్పింది ఏంటంటే 5500 పీవీ కావాలి, దాంతోపాటు ఒకే నెలలో మీకు 2001 పీవీ కావాలి. 2001 పీవీ అయితే ఏంటంటే మిమ్మల్ని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. అప్పుడు మీకు పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు మీకు ఏంటంటే డైరెక్టర్ బోనస్ వస్తుంది అనమాట. సో దీంతో పాటు మీరు 2001 పీవీ కాకుండా ఇంకొక 599 ఎక్స్ట్రా పీవీ చేస్తే మిమ్మల్ని టీబీబీ వస్తుంది. టీబీబీ ఏంటంటే 3%. సో అది వచ్చేసి నార్మల్గా మీ టోటల్ పీవీ మీద సో మీకు 3% ఇస్తాడు అనమాట. అదే అడిషనల్ అడ్వాంటేజెస్ ఫాస్ట్ స్టార్ట్ ఇట్లా ఏంటంటే సింగిల్ మంత్ ఒకే నెలలో 4500 పీవీ చేయాలి. సో ఆటోమేటిక్గా ఏంటంటే మీరు 16%గా మూవ్ అయిపోతారు. అంటే మీకు బ్రోంజ్ లెవెల్ లైక్ బోనస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇంకా వచ్చేసి బ్రోంజ్ లెవెల్లో ఉన్నప్పుడు 4 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్లో మీకు బ్రోంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న ఇన్కమ్స్ 10 to 20% ఎంఆర్పి, అలాగే 15 to 16% పర్ఫార్మెన్స్ బోనస్, అలాగే 15% వచ్చేసి డైరెక్టర్ బోనస్, 3% వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఈ 4 వేస్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇంకా వచ్చేసి నార్మల్గా మీకు ఏంటంటే
సో ఎగ్జాంపుల్ 16%లో ఉన్నారనుకోండి. సో మీకు వచ్చేసి 2001 పీవీ ఇన్ సింగిల్ మంత్ ఇది ఆల్రెడీ నేను చెప్పాను. సో ఎగ్జాంపుల్ 1 వచ్చేసి మీకు 6 లెగ్స్ ఉన్నాయి. సో 6 లెగ్స్ ఏంటంటే మీరు వేసుకొని 6 చేత 105 పీవీ తీపించగలిగారు అనుకోండి, మీరు 8%లోకి వెళ్తారు. అంటే మీకు ఏంటంటే దాదాపు 735 పీవీ వస్తుంది. మీరు 100 పీవీ తీసుకున్నారు, అలాగే మీ కింద 6 జాయిన్ చేశారు. 6 మామూలుగా 105 పీవీ చేస్తే మీ 100 పీవీకి వచ్చేసి మీ 151 రూపాయి వస్తుంది అనమాట. అంటే 105 పీవీకి 151 రూపాయి వస్తుంది. ఇందాక క్యాలిక్యులేషన్ చెప్పా కదా, 105 పీవీ ఇంటూ 8% ఇంటూ 18. సో కాబట్టేసి అది 151 రూపాయి వస్తుంది. అదే మీ టీం ద్వారా ఏంటంటే 630 వస్తుంది. అంటే 6 కదా, 6×5 30, 600. సో 630 ఇంటూ మీరు 8%లో ఉంటారు, వాళ్ళు 5%లో ఉంటారు. సో ఈ డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. అంటే మీ మెయిన్ లెగ్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాళ్ళ కింద వాళ్ళు మీకు అప్లికబుల్ కారు అనమాట. మీ నుంచి ఎవరైతే డైరెక్ట్ మెయిన్ లెగ్స్ ఉంటారో ABCDEF వాళ్ళది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డౌన్స్ ఎవరిది ఉన్నా కూడా అది కూడా వాళ్ళకి అప్లికబుల్ అయింది కట్టేసి అది మనకు అప్లికబుల్ కాదనమాట. సో కాబట్టేసి మన లెగ్ నుంచి మనం 8%లో ఉన్నాం కట్టేసి 8 - 5 3%. 630 పీవీకి 3% ఇంటూ 18 చేస్తే 340 వస్తుంది. అలాగే ఒకే నెలలో 300 పీవీ చేస్తే ఏంటంటే మీకు ఫాస్ట్ స్టార్ట్ 8 ఫీచర్ ఇస్తాడు. సో ఫాస్ట్ స్టార్ట్ 8 ఫీచర్ అంటే అది ఒక 750 రూపాయల ఫిక్స్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో కాబట్టేసి ఇన్కమ్ ఎలా ఉండొచ్చు అంటే ఒక 1250 లేకపోతే 1250 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్మల్ అంటే స్లోగా బ్రోంజ్ డైరెక్టర్ అవటం అనేది. సో ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఫాస్ట్గా అవటం. సో మీరు 100 పీవీ తీసుకున్నారు. సో అలాగే మీ కింద 6 లెగ్గులు ఒక్కొక్కరు ఒక 735 పీవీ చేశారనుకోండి, అదేంటంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 6×7 42. సో 35 పీవీ కాబట్టి 6 3 12. సో 4515 పీవీ వస్తుంది. అంటే ఏంటంటే మీరు ఒకే నెలలో ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టర్ అయ్యారనమాట. సో దాని ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అంటే, సో నార్మల్గా వచ్చేసి సెల్ఫ్ పీవీ 105 ఇంటూ మీరు 16కి మూవ్ అవుతారు. ఇందాక ఏంటంటే మీరు ఓన్లీ 630 పీవీ చేయటం వల్ల 600లోకి వచ్చారు కట్టేసి 8%కి వెళ్ళారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 4515 పీవీ వచ్చేటప్పటికి మీరు 16కి మూవ్ అవుతారు. అప్పుడు ఇందాక మీరు 151 రూపాయలు వస్తే ఇక్కడ ఏంటంటే మీకు 300 రూపాయలు వస్తాయి, 302 రూపాయలు వస్తాయి. అంటే 105 పీవీ ఇంటూ 16 ఇంటూ 18%. సో 302 రూపాయలు. అలాగే టీం నుంచి 4000 పీవీ వస్తుంది, 4410 పీవీ వస్తుంది కట్టేసి సో 4410 పీవీ ఇంటూ 8% ఇంటూ అంటే వాళ్ళు 8%లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు 735 పీవీ ఒక నెలలో తీసుకుంటున్నారు కట్టేసి. సో వాళ్ళకి నార్మల్గా వచ్చేసి 8%కి డైరెక్ట్గా మూవ్ అవుతారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఫాస్ట్ టాగ్ 8 వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇండివిజువల్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేనేంటంటే బ్రోంజ్ డైరెక్టర్ బెనిఫిట్స్ చదువుతున్నా కట్టేసి 16 - 8%. సో 8 ఉంటుంది కట్టేసి సో 4410 పీవీ ఇంటూ 8% ఇంటూ 18. సో నాకు వచ్చేసి 6350 రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు మీరు ఇంతకు ముందు దాకా 5500 పీవీ దాకా ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయినందుకు మీకు ఏంటంటే 15% ఇస్తాడనమాట. అంటే 15% వచ్చేసి విచ్ ఈజ్ ఈక్వల్ టు 3600. సో ఇది దాంతోపాటు మీరు 2600 పీవీ కూడా కంప్లీట్ అయింది కాబట్టి టీబీబీ కూడా ఇస్తాడు. సో టీబీబీ కూడా ఏంటంటే 3% ఉంటుంది. సో 4000 పీవీకి వచ్చేసి 3% అంటే 3800 దాకా వస్తుంది. సో టోటల్ ఏంటంటే ఒక 14052 రూపాయల దాకా రావచ్చు. సో కాబట్టేసి నార్మల్ బ్రోంజ్ డైరెక్టర్ అయితే ఒక 1200 దాకా అవకాశం ఉంటుంది. సో మీరు ఇండివిజువల్ పీవీ 105 పీవీ, అలాగే కింద వచ్చేసి ఒక 6 లెగ్లు ఉంటే వాళ్ళు 105 పీవీ కాడికి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫాస్టాగ్ బ్రోంజ్ డైరెక్టర్కి వచ్చేసి ఏంటంటే మీరు ఇండివిజువల్ పీవీ 105 పీవీ, కానీ మీ కింద ద్వారా ఒకళ్ళు ఉండొచ్చు లేకపోతే నలుగురు ఉండొచ్చు. వాళ్ళ గ్రూప్ పీవీ ఏంటంటే కంపల్సరీ 735 పీవీ ఉండాలి.
ఆ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఒకే నెలలో బ్రోంజ్ డైరెక్టర్ అవకాశం ఉంటుంది. దానికి వచ్చేసి బెనిఫిట్ అనేది మోరుగా ఉంటుంది అనమాట. అంటే 14,000 రూపాయల బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మీకు నార్మల్ బ్రోంజ్ డైరెక్టర్లు ఏంటంటే 2,001 పీవీ చేస్తే డైరెక్టర్ బోనస్ వస్తుంది, 2,600 పీవీ చేస్తే టీబీబీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా కింద మెంబర్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల టీబీబీ వస్తుంది, అలాగే నార్మల్గా డైరెక్టర్ బోనస్ వస్తుంది, అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇవి డిఫరెన్సెస్ అండి. సో సో ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మల్లేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బోనస్ గురించి. ఫాస్టాగ్ డైరెక్టర్ లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉందా అనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భిక్షన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీంబ్రిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. శ్రీనివాసరావు సార్, చూడండి, సాఫ్ట్వేర్గా ఉంటూ వెస్టీజ్ని అర్థం చేసుకొని ఎంత ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే, క్యాలిక్యులేషన్స్ అనేవి మీ వేలో వెళ్ళినా కూడా చాలా ఎక్సలెంట్ సార్. మీరు ఇచ్చిన విధానం, ప్రజెంటేషన్, అది కూడా బ్రాంచ్ లెవెల్లో ఉండి, బ్రాంచ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. బ్రాంచ్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు కూడా తెలియదు అసలు. సూపర్ సార్, సూపర్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. సో నేను హ్యాండ్ రైజ్ చేయడానికి కారణం వాటర్ ఛాలెంజ్. వాటర్ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాటర్ ఛాలెంజ్ ఏదైతే వెస్లింలో ఉన్నారో 5:30కి ఆటోమేటిక్గా అందరు చేయాలండి. అందుకని గుర్తు చేయడం కోసం మధ్యలో 5:30కి ప్రతిరోజు హ్యాండ్ రైజ్ చేస్తున్నాం. అది ఎవరైతే నార్మల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, నార్మల్ వాళ్ళు కూడా చేయొచ్చు. మీరు వెస్లింలో ఉండాలి అని లేదు, వెస్లిం ఛాలెంజ్లో ఉండాలని కాదు, కానీ అందరికీ మంచిది ఇది. దీంతో పాటుగా ఇంకొద్దిసేపు అయినాక సెషన్ క్లోజ్ అయ్యే లోపల వెస్లిం వాళ్ళందరూ వెస్లిం క్యాప్సులు వేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం, మొహం కడుక్కోవడం అంటాం కదా, అది జరిగిన తర్వాత అంటే ఈ వాకింగ్ కానీ ఏదైనా చేసుకొని తర్వాత వెస్లిం క్యాప్సిల్ ఇది మన జూమ్ క్లోజ్ అయ్యే లోపల 6-6:30 మధ్యలో వేసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎవరు మర్చిపోకండి. కొంచెం ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి ఈ వెస్లిం అనే ప్రోగ్రామ్ మీద. అలాగే రెండో ప్రోగ్రామ్ మనం అనుకున్నది ఏంటి, దైనిక సమస్యలు, ఉమెన్ హెల్త్ ప్రొటెక్షన్. ఈ రెండింటిని ఛాలెంజ్గా తీసుకొని కొంతమంది జీవితాల్లో వెలుగు నింపుదాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ సార్ ఉన్నారా ఇంకా మన వాళ్ళు సబ్జెక్ట్ చెప్పడానికి? రామారావు సార్ లైన్లోకి వచ్చారు. ఉన్నారు సార్. సో బోనస్ కౌంటింగ్ ఓకే, కొత్త వాళ్ళు కాబట్టి సార్ చెప్పిన విధానం సార్ లెవెల్కి ఎక్సలెంట్. మళ్ళీ చెప్తున్నాను, ప్రొఫెషనల్గా ఉన్న వృత్తి పట్ల సార్ నేర్చుకొని చెప్పడం సూపర్. ఓకే, కవర్ చేయండి. ఇంకా ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే 5:40, 5:50 వరకు ఇచ్చి తర్వాత రమేష్ సార్కి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చిన్న రిక్వెస్ట్, 16% ఉండి మనకు పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటే 0 అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు సారు. దానిపైన క్లారిటీ కూడా ఒక 2 నిమిషాలు ఇవ్వండి. మన వాళ్ళు మీకు అర్థమైన కాడికి ఇవ్వండి, లేదంటే కవర్ చేద్దాం తర్వాత. ఓకే సార్, హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి అడగండి ఏంటండి. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఒకసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీశైలం సార్. రాఘవ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. సప్లిమెంట్లో భాగంగా నోని గురించి చూడాలనుకుంటున్నాను సార్. సప్లిమెంట్స్ సార్. ఓకే సార్, ఓకే, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి
సార్ కంటిన్యూ సార్. సార్ నా పేరు వచ్చేసి కామర్తి రాఘవయ్య. నేను వ్యవసాయం పనులు చేస్తుంటాను. మా నైపుణ్యం వచ్చేసి రామశెట్టి కొండలరావు మరియు రామారావు సార్, అంజని మేడం అండ్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్. సప్లిమెంట్లో భాగంగా నూనె గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ నూనె అనేది దాదాపుగా 2 సంవత్సరాలకు ఉపయోగిస్తున్నారు సార్. అప్పటి కాలంలో రాజులు మహారాణులు మాత్రమే తీసుకునేవారు. ఈ నూనె అనేది దీనికి ఒక మంచి పేరు సార్. అందుకే ఈ నూనెని అమృత ఫలం కూడా అంటారు. ఈ నూనె రోగ నిరోధక శక్తిని అమాంతంగా పెంపొందిస్తుంది. ఈ నూనెలో 150 కన్నా అధికంగా పోషకాలు ఉన్నాయి. తొందరగా ఎవరైతే నొప్పులు కావచ్చు, అయితే జ్వరం కావచ్చు, వేరే అనేక రకాల అనారోగ్య వ్యాధులతో బాధపడుతున్న వారికి వాతావరణ మార్పుల వల్ల చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఎక్కువ జ్వరాలు, తలనొప్పి వస్తుంటాయి. వీటన్నిటికీ ఎక్కువ జబ్బులు వస్తున్న వారికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, వయసులో ఉన్న వారికి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. శ్వాసకోశ ఊపిరితిత్తుల సమస్యలను బాగా తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు మరియు కొంతమంది వాటర్ అనేది గట్టిగా వేరే 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 ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఈ తామర మరియు సోరాసిస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా షుగర్, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద వయసు ఉన్నవారు కావచ్చు, షుగర్ ఎక్కువగా వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ డయాబెటిస్ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. మరియు బీపీ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనె వాడటం వల్ల ఎక్కువగా ఆలోచించే వారికి మైక్రో తలనొప్పి అనేది తగ్గిస్తుంది. జుట్టు రాలిపోయే సమస్యను నివారిస్తుంది. ఈ సప్లిమెంట్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెంచుతుంది. న్యాచురల్ వ్యాధితో పోరాడే శక్తిని పెంచుతుంది. ఇది శరీరానికి కావలసిన విటమిన్, పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఈ నూనె తీసుకోవడం వల్ల గ్యాసు, కడుపు నొప్పి సమస్యల నుండి ఎక్కువగా కాపాడుతుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఒకళ్ళు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నూనెలో విటమిన్ సి అధికంగా ఉంచుతుంది. దీనితో పాటు విటమిన్ సి ఉంటుంది. తెల్ల రక్త కణాలు అంటే లిపోసైట్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ప్లేట్లెట్ పడిపోతున్న వారికి ఈ నూనెని గనుక వాడితే ప్లేట్లెట్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా జ్వరాలు వస్తే డాక్టర్ చెప్తున్నారు ప్లేట్లెట్ పడిపోవడం వల్ల జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని చాలా మంది డాక్టర్ చెప్తున్నారు. ఈ సప్లిమెంట్ కనుక వాడితే ఈ నూనె వాడితే ఈ అవకాశాలు తగ్గుతాయని డాక్టర్లు మరీ చెబుతున్నారు. ఇంకా గాయం తగిలినప్పుడు త్వరగా మానిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని సర్వరోగ నివారణ అంటారు. మన అబ్దుల్ కలాం గారు దీని గురించి బాగా అధ్వానం చేసి చెప్పారు. ఇది అతి శక్తివంతమైన యాక్సిడెంట్ కణాలు ఉన్నాయి అంటే దీని అర్థం నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటారు. ఈ నూనె తీసుకోవడం వల్ల జీవితంలో ఇంజెక్షన్ కానీ ఆపరేషన్ కానీ చేయించుకునే అవకాశం ఉండదు. దీని అర్థం ఈ నూనె తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సహజంగా మానవులు వచ్చే షుగర్, చిన్న వయసు వారికి పెద్ద వయసు వారికి అమాంతంగా షుగర్ వస్తుంది. ఈ షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది. 2 ఆస్తమా, 3 జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, ఫైల్స్, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, బీపీ, అధిక బరువు మరియు క్యాన్సర్, ఒత్తిడి, నిద్రలేమి అంటే ఎక్కువగా ఆలోచించి ఆఫీసర్ కావచ్చు, ఏదైనా మన వ్యవసాయ పనులు నియమికున్న ఆలోచించి కొంతమందికి నైట్ నిద్ర పట్టకపోవచ్చు. ఈ నూనె ఉపయోగం వల్ల మంచి అవగాహన ఉంది. మరియు చర్మ వ్యాధులు, ఋతు సమస్యలు, ఇది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అందరూ దీనిని సర్వరోగ నివారణ అంటారు. మరి అలాగే ఈ నూనె ఎలా వాడాలో తెలుసుకుందాం సార్. రోజుకి 2 సార్లు 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. అది ఎప్పుడంటే ఆహారం తినక ముందు, జస్ట్ అరగంట ముందు కావచ్చు, గంట ముందు కావచ్చు.
1 లేదా 2 ప్రతిరోజు వేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత 5 రోజులు 5 రోజులు విశ్రాంతి ఇవ్వాలి. 5 రోజులు వేసుకోకూడదు. 2 రోజులు విశ్రాంతి ఇవ్వాలి. ఒకవేళ 2 క్యాప్సూల్స్ తీసుకున్నట్లయితే వరుసగా 5 రోజులు తీసుకోండి. తర్వాత 2 రోజులు విశ్రాంతి ఇవ్వాలి. ఈ 2 రోజులు విశ్రాంతి తీసుకోవడం ఎందుకంటే ఈ సిస్టమ్ మన నోని అంగీకరించడానికి లేదా గ్రహించడానికి అనుమతించడమే. దీని జాగ్రత్తలు ఏమిటంటే సార్, దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు సమస్య కారణంగా పొటాషియం నిరోధిత ఆహారంలో ఉన్న వారు దీనిని వాడకుండా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే కిడ్నీ సమస్య ఉన్నవారు, అంటే కిడ్నీ సమస్య కొన్ని చెడిపోవడం వల్ల కొన్ని దీన్ని వాడటం మంచిది, చాలా మంచిది సార్. మార్కెట్లోకి ఎన్ని రకాల సంబంధించిన నూనెకి సంబంధించిన జ్యూసులు ఉన్నాయి. వీటన్నిటికీ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కెమికల్స్ కలుపుతారు. కానీ మన వెస్టేజ్ కంపెనీ వారు ఈ నూనెని క్యాప్సూల్స్ రూపంలో తెచ్చారు. ఇది పూర్తిగా ఆహారం అంటే ఆహారం. ఇది 100% న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్. దీనిలో 90 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది రోజు యూజ్ చేయటం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. జీవితంలో ఎప్పుడు కూడా నో ఇంజెక్షన్ నో ఆపరేషన్ అని దీని అర్థం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు సార్ నూనె గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీశైలం సార్ ఒకసారి హ్యాండిల్ చేయండి. శ్రీశైలం సార్. సార్ రామారావు సార్ హ్యాండిల్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు ఎక్స్టెంట్ సెషన్, సో ఫీడ్బ్యాక్ తర్వాత. సో మై సెల్ఫ్ వచ్చేసి రామారావు అంజనా. సో యాక్చువల్గా కండక్టర్ జాబ్ చేస్తూ ఉంటా. సో ప్రజెంట్ కండక్టర్ జాబు ప్లస్ వెస్టీజ్ నాకున్న సమయంలో 100% ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉన్నాను. సో మా టీం ఖచ్చితంగా మాకు సహకరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. సో టీం అందరం కలిసి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. జస్ట్ 16% గురించి 2 minutes చెప్తాను అంతే. టైం ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మనం చూసాం కదా, ఇందాక సార్ చెప్పినట్టు, నల్గొండ శ్రీనివాసరావు సార్ చెప్పినట్టు, ఏదైతే 5% నుంచి 16%కి వెళ్ళినప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16% వరకు ఉంటుంది, ఏ లెవెల్స్ వరకైనా. సో ఆ తర్వాత ఉండదు. సో అలాంటప్పుడు మనం 16%కి వచ్చినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటంటే, ఇన్కమ్స్ లేకుంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, ఒకసారి 16%కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ అంటే 5,500 పీవీస్ చేసుకొని 16%కి వెళ్తాం. సో అదే అక్కడి నుంచి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మన సెల్ఫ్గా వస్తుంది, కేవలం 16% వస్తుంది. అదే మన గ్రూప్స్ ఏదైతే డైరెక్టర్ అయిన తర్వాత మనకి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది కింద లెవెల్లో ఎవరైతే మన మెయిన్ లెగ్స్గా ఉన్నారో, మెయిన్ లెగ్స్ నుంచి ఒక 2 లేదా 3 లేదా ఏదైనా సరే 16% లెగ్ నుంచి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రాదు. సో ఎందుకంటే పెర్ఫార్మెన్స్ బోనస్ అసలు దాని యొక్క ఫార్ములా ఏంటంటే 16 మైనస్ కింద మన లెగ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్ని బట్టి డిఫరెంటల్ బోనస్ వస్తుంది. సో సపోజ్ మనం 16% కున్నాం, మన కింద ఒక లెగ్ 16% ఆల్రెడీ, ఇంకో లెగ్ సారీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఏదైతే మనం 16%లో ఉన్నప్పుడు మన కింద ఏదైనా లెగ్ 16కి వస్తుంది. సో అప్పుడు 16కి వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకి గ్యాప్ కమిషన్ అంటాం. సో డిఫరెంటల్ బోనస్ కూడా అంటాం, కొంతమంది రకరకాలుగా అంటారు. సో ఈ విధంగా 16 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఆ లెగ్ నుంచి రాదు, 0 వస్తుంది. ఏది పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రం. సో అదే విధంగా ఏదైతే డైరెక్టర్స్, సో డైరెక్టర్ లెవెల్లో ఉన్నప్పుడు
సిల్వర్ డైరెక్టర్. సో సిల్వర్ డైరెక్టర్ లో అవ్వాలంటే మనకేంటంటే ఒక లెగ్ 16% నుంచి డైరెక్టర్ అవ్వాలి. అంటే 2001 పీవీ చేసుకొని ఆ యొక్క లెగ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి సైడ్ లెగ్ నుంచి, సో సైడ్ లెగ్ నుంచి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి 1801 పీవీ అనేది రావాలి. సో అప్పుడు మనం సిల్వర్ గా క్వాలిఫై అవుతాం. సో అదే విధంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 16% లో ఏదైతే క్వాలిఫైడ్ లెగ్ ఉందో, సో క్వాలిఫైడ్ లెగ్ 16% నుంచి క్వాలిఫై అయిపోయారు. సో మనం ఇప్పుడు సిల్వర్ గా క్వాలిఫై అవ్వాలంటే 1801 పీవీ చేసుకోవాలి. సో 1801 పీవీ చేసుకోలేని ఎడల చూడండి, ఇక్కడ ఏదైతే క్వాలిఫై అయినటువంటి లెగ్ నుంచి ఏవైతే పీవీస్ ఉన్నాయో 2001 పీవీ కావచ్చు, అందుకంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వచ్చి ఉండొచ్చు, 2600 పీవీలు కావచ్చు, లేదంటే 3000, 5000, 5625 పీవీల వరకు, అంటే బిలో 5624 పీవీల వరకు మనకి ఎల్ఓబి ఒకటి. సో ఎల్ఓబి ఎప్పుడు వస్తుంది? ఆ లెగ్ నుంచి, ఏదైతే క్వాలిఫైడ్ లెగ్ నుంచి 5625 పీవీలు ఎప్పుడైతే వస్తాయో మనకి ఎల్ఓబి అనేది వస్తుంది. అది సిల్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది సిల్వర్ క్వాలిఫై అయితే. సిల్వర్ క్వాలిఫై కాని పక్షంలో అక్కడ 5625 పీవీల కంటే ఒక్క పీవీ తగ్గినా కానీ మనకి ఆ 5600 పీవీల నుంచి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ₹1 కూడా రాదు. ఎందుకంటే మనం ఆ లెగ్ అనేది 16% లో ఉంది, మనం 16% లో ఉంటాం. సో అందుకే మీరు సిల్వర్ కానీ, సిల్వర్ అబోవ్ డైరెక్టర్స్ కానీ, సో ఎప్పుడైనా కానీ ఆ యొక్క లెగ్ అనేది క్వాలిఫై అయినప్పుడు, సిల్వర్ అంటే ఒక లెగ్ క్వాలిఫై అయినప్పుడు మనం సైడ్ అనేది చేసుకోకపోతే, 1801 పీవీ అనేది చేసుకోకపోతే మనకి 5600 పీవీల నుంచి మనకి డైరెక్టర్ బోనస్ రాదు, ప్లస్ పెర్ఫార్మెన్స్ బోనస్ రాదు. సో మనకు వచ్చేది ఏంటంటే జస్ట్ మన సెల్ఫ్ పీవీ మీద 100 పీవీ చేసుకుంటే 100కి 16% పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, అది ఒకటే వస్తుంది. మిగతా 5624 పీవీలు అంటే మనకి ఏదైతే సిల్వర్ క్వాలిఫై కానప్పుడు మనకి ఎల్ఓబి కూడా మిస్ అవుతుంది, ప్లస్ డైరెక్టర్ బోనస్లు కూడా మిస్ అవుతాయి. మనకు వచ్చే డైరెక్టర్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ గా ఒకరు డైరెక్టర్ అయినప్పుడు అతని ద్వారా వచ్చే డైరెక్టర్ బోనస్, సో ఈ రెండు కూడా లాస్ అయిపోతాం. టోటల్ గా ఇన్కమ్ అనేది మొత్తం చెక్ అనేది మొత్తం పడిపోతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం డైరెక్టర్ గా సిల్వర్ నుంచి సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, స్టార్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకపోతే ఎవరైతే క్వాలిఫై మన కింద ఉన్నటువంటి లెగ్, ఎవరైతే క్వాలిఫై అయినటువంటి లెగ్ ఏదైతే ఉందో ఆ లెగ్ నుంచి మనకి ₹1 కూడా రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా గమనించుకొని ఏదైతే కింద లెగ్స్ క్వాలిఫై అవుతున్నాయో మనం సైడ్ అనేది సిల్వర్ అయితే సిల్వర్ క్వాలిఫై పీవీ చేసుకుంటూ, అదే గోల్డ్ అయితే గోల్డ్ క్వాలిఫై పీవీస్ చేసుకుంటూ మనం సైడ్ వాల్యూమ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే మనకి అక్కడ 16% నుంచి మనకి ₹1 కూడా రాదు. సో లేదంటే ఇంకొకటి మనకు వచ్చే లాభం ఏంటంటే, సపోజ్ సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాం, సిల్వర్ డైరెక్టర్ లో ఉండి మన కింద ఆటోమేటిక్ గా 2 లెగ్గులు 16% లోకి వచ్చింది. సో సిల్వర్ డైరెక్టర్ ఆల్రెడీ ఇంతకుముందు క్వాలిఫై అయ్యాం, మరి ఈ నెల సిల్వర్ క్వాలిఫై కాలేదు, 16% బ్రాంజ్ క్వాలిఫై అవుతున్నాం. సో బ్రాంజ్ క్వాలిఫైలో మనకి 16 నుంచి ఒక 1000 పీవీలు వచ్చినాయి. తర్వాత ఒక లెగ్ నుంచి ఇంకొక లెగ్ నుంచి ఒక 1000 పీవీలు వచ్చినాయి అనుకుందాం. సో 1001 అప్పుడు మనకి 2 లెగ్ నుంచి డిఫరెంట్ వచ్చింది కాబట్టి మనకి 16 లో ఉన్నా కానీ సో మనం బ్రాంజ్ గా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి మళ్ళా రిపీటెడ్ గా మనకి డైరెక్టర్ బోనస్ వస్తుంది, ప్లస్ ఏదైతే పెర్ఫార్మెన్స్ బోనస్ ఉందో అది మాత్రం రాదు. ఎందుకంటే 16% ఎప్పుడు కూడా మన కింద 16% నుంచి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 0 వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు డైరెక్టర్స్ ఎప్పుడైతే సిల్వర్ అండ్ అబోవ్ ఎప్పుడైతే అవుతున్నామో అప్పుడు ఖచ్చితంగా 16% నుంచి క్వాలిఫై అయినప్పుడు మనం సైడ్ లో ఖచ్చితంగా సైడ్ వాల్యూమ్ అనేది చేసుకుంటేనే మనకి ఆ యొక్క సిల్వర్ డైరెక్టర్ కానీ, గోల్డ్ కానీ, స్టార్ కానీ వస్తుంది. సో ఇది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సింప్లీ షార్ట్ గా ఒకటే మాట, మీరు సైడ్ వాల్యూమ్ 16%కి వెళ్ళి ఆశించకండి. దానివల్ల మనకు ఏమీ రాదు. ఎల్ఓవి తప్ప ఏది ఆశించొద్దు. సైడ్ వాల్యూమ్ ఆశించొద్దు. నువ్వు దాంట్లో ఎల్ఓవి తీసుకోవాలనే ఆశించాలి. అంటే అలా 6000 పాయింట్లు రావాలి తప్ప నువ్వు నాకు 500 వస్తే చాలు 1000 వస్తే చాలు అని ఆశించొద్దు. ఒకసారి డైరెక్టర్ 16% వచ్చిందా, నువ్వు దాని 2000 ప్లస్ ఆలోచించాలి తప్ప 2000 లోపు ఆలోచించొద్దు. ఇది ఒకటే సింపుల్ గా చెప్పేది. అవి అర్థం, ఇవి చెప్పినంత అర్థమైతే లాస్ట్ గా అదొకటి సారాంశం అనేది తాత్పర్యం ఉంటుంది కదా, అదొకటి. మన వాళ్ళందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు. పోతురు స్టార్ డైమండ్ క్రౌన్ అంటున్నారు. క్రౌన్ అంటే 40 పీలే కానీ స్టార్ డైమండ్ల కానీ వచ్చింది వ్యవహారం అంతా. దీనికి వెళ్ళి ఆశిస్తున్నారు. తప్పండి అది. అది ఏం రాదు, మనకు రూపాయి బిల్ల కూడా రాదు. నీకు క్వాలిఫై కక్కర వస్తుంది అంతేగాని దానివల్ల రూపాయి రాదు. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస్ సార్ అండ్ వైద్ సార్ సూపర్. వైద్ సార్ కూడా కొత్తగా వచ్చిండండి, జడ్చర్ల సార్ది అగ్రికల్చర్ ఫీల్డ్. మా ఫీల్డే, మా జాతి ఆయన. బిఫోర్ వెస్టీజ్ మా జాతి. ఓకే సూపర్. అవిసె గింజల గురించి నిల్వ ఉంచవచ్చు అనేది కూడా, ఒక డెడ్ బాడీని నిల్వ ఉంచవచ్చు అనే విషయం ఈ రోజు అర్థమైంది. మనకి ఇంతవరకు తెలియదు దాని నుంచి. ఇది కొవ్వు తీసేస్తుంది అంటున్నాం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఇప్పటివరకు చెప్పిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. రాత్రి ఎంతమంది 7 మిస్టేక్స్ సబ్జెక్ట్ విన్నారు? రాత్రి ఎంతమంది 7 మిస్టేక్స్ సబ్జెక్ట్ విన్నారు? ప్లీజ్ క్విక్, రెడీగా ఉండాలి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, టక 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 వెళ్ళిపోవాలా. 21 రాత్రి 230 240 వచ్చింది. నేను కూడా ఉన్నా, లైన్లో ఉన్నా, మొత్తం ఉన్నా లైన్లో. 44 45 అంతేనా? 48 వీళ్ళందరూ వదిలేదు ఇంకా. 51 52 కుక్కమూతి బొమ్మ ఎందుకు వచ్చింది? అది హ్యాండ్ రైజ్ చేయమంటే ఓరినా ఏం చేయమంటే అదే చేయాలి. 65 ఓకే థ్యాంక్ యూ సూపర్, థ్యాంక్ యూ 65 or 70 మేము ఉండొచ్చు. నిద్రపోయిరా? నిద్రపోయినప్పుడు ఆలోచన వచ్చిందా మీకు? ఎస్, వెస్టేజ్ సిస్టంలో ఈ 7 మిస్టేక్స్ చేయొద్దు, ఇక క్లోజ్ చేయండి, ఇక హ్యాండ్ రైజ్ చేయొద్దు. మళ్ళీ నాకు రిస్క్, ఇక నాకు పని వస్తుంది ఇప్పుడు. వెస్టేజ్ సిస్టంలో ఈ మిస్టేక్స్ చేయొద్దు అని ఎంతమంది కనిపించింది? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఇక 7 మిస్టేక్స్ చెయ్యొద్దు అని అనిపించిన వాళ్ళు 25 32. ఇప్పుడు ఫాస్ట్గా పోతుంది అంటే ఇప్పుడు మెలకు వచ్చింది అన్నట్టు. సూపర్ ఫాస్ట్గా పోతుంది. 60. నిద్రపోయిన ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చింది అన్నట్టు. థ్యాంక్ యూ. ఎందుకంటే నా లైఫ్లో నేను అయ్యొద్దు అనుకున్నది వాటి గురించి మాట్లాడలేదు ఎప్పుడు కూడా. అందుకే రాత్రి భిక్షం భాయ్ కూడా మాటించి, నేను మాట్లాడాను రాత్రి అన్న కాబట్టి మాట్లాడలే, మొత్తం విన్నా. అర్థమవుతుందండి. 77 మంది సూపర్. 7 మిస్టేక్స్ చేయొద్దు అనుకున్న వాళ్ళు థ్యాంక్ యూ. అవి చేయకండి, కానీ తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. స్టాప్ ద హ్యాండ్ రైస్, స్టాప్ చేయండి ఇక. ఓకే ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని నేను, ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు కూడా హ్యాండ్ డౌన్ ఇక చేయొద్దు అంటున్నా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? వద్దు, అయిపోయింది, క్లోజ్ ఇట్. చేయమన్నప్పుడే చేయాలి. ఎందుకంటే చాలా వరకు ఏం చేస్తున్నారంటే వెస్టేజ్ సిస్టంలోకి వస్తున్నారు. సిస్టంలోకి వచ్చేసి చెంబై పీడిఎఫ్ రాదా? పీడిఎఫ్ వస్తలేదు. అలా చెంబై అన్న పీడిఎఫ్ వస్తలేదు, పీడిఎఫ్ ఓపెన్ అవుతలే. ఇలా షేరింగ్ దగ్గర కనపడుతుంది. కొట్టండి అన్న. షేరింగ్ దగ్గర ఇమేజ్ షేరింగ్ కాకుండా స్క్రీన్ షేరింగ్ కొట్టి టోటల్ మీ ఫోన్ అంతా షేర్ అవుతుంది. దాంట్లోంచి పీడిఎఫ్ లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. స్క్రీన్ లో పోయి స్క్రీన్
షేరింగ్లో స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయాలి. నాకు నేను అవన్నీ స్క్రీన్ తీసుకోవాలనా పీడిఎఫ్లోకి వెళ్ళి? స్క్రీన్ ఏం తీయొద్దు, ఆ పీడిఎఫ్ లైవ్లో ఓపెన్ చేయాలన్నమాట. నీ ఫోన్లో ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది, అంటే టోటల్ నీ ఫోన్ అంతా కనిపిస్తుంది. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? మైక్రోసాఫ్ట్, గూగుల్ డ్రైవ్, బాక్స్, ఫోటో, ఇమేజ్ ఫ్రమ్ ఫైల్, డాక్యుమెంట్, వెబ్, బుక్ మార్క్, స్క్రీన్ సరే, నథింగ్ లే, క్యాజువల్ మాట్లాడేస్తాం. నేను షేర్ చేయమంటే అన్నా పోస్ట్ చేయను, ఇవ్వండి మాట్లాడుతుంటే. పోస్ట్ ఇస్తున్నా, నాకు అది స్క్రీన్ పంపించేసి. ఓకే, ఎందుకంటే చాలా మందిని అబ్జర్వేషన్ చేసేది ఇవాళ కూడా మేము చేస్తాం మా టీం మేము చూసుకుంటామని చెప్పి బయటకు వెళ్ళిపోయి కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే లీడర్స్ కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వట్లా. పుట్టిన ఎల్లు డైరెక్టర్ గా, సిల్వర్ గా, గోల్డ్ గా, స్టార్ గా, డైమండ్ గా, లాస్ట్ కి ఇంట్లో షెడ్డర్ కప్పుకొని అనుకో అని చెప్పి చెప్తున్నారు. అర్థమవుతుందండి? అందుకే మనకు సిస్టమ్ తయారు చేసి పెట్టింది. నీకు అప్లైనరు అనే వాళ్ళు ఐడి ఇస్తారు, నీకు సలహాలు ఇస్తారు, అంతవరకే. సలహాలు తీసుకో, నువ్వు ఇంప్లిమెంట్ చేసుకో. సలహాలు తీసుకో, ఇంప్లిమెంట్ చేసుకో. అదే రీఇన్వెంటింగ్ ద విల్. అంతేగాని నువ్వు కొత్తది తయారు చేయకని చెప్తుంది కంపెనీ. నువ్వు అప్లైనర్ కాడ సలహాలు తీసుకో, అంతేగాని నేను తయారు చేస్తా అంటున్నారు. తయారు చేస్తా అని ఏమంటారు? ఆ ఓపిక లేక తయారు చేస్తా అంటే నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకునే ఓపిక లేక ఇష్టం ఉన్నట్టు ఏదో ఒకటి చెప్తున్నారు. నువ్వు వెళ్ళు కొనుక్కో. చాలా అవే జరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ తిరిగితే మొత్తం అవే జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు బిజినెస్ లేదు చూడండి. ఈ 25, 26 వరకు ఈ బిజినెస్ లేదు. ఇంక ఇప్పుడు పెరుగుద్ది, విపరీతంగా పెరుగుద్ది. అంటే ఇన్ని రోజులు చేయని ఫీల్డ్ ఇప్పుడు చేస్తున్నావా? లేదు కదా. నీకు కంపెనీ సిస్టమ్ టీం వర్క్ చేసుకో అని చెప్పింది. టీం వర్క్ చేసుకో, వాళ్ళు 2 నుండి 14 వరకు కొనుక్కుంటారని. నేను ఛాంపియన్ టీంలో చెప్పేది అదే. ప్రతిరోజు కూడా నేను ఛాంపియన్ టీంలో మీరు 2 తారీఖు నుండి 14 వరకు సిఎన్సీలలో ఉండండి, సైడ్ వాల్యూకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నాను. 2-3 సంవత్సరాలకి వెళ్ళి కూడా అదే చెప్తున్నాను నేను. సిఎన్సీలో ఉంటే మీ సైడ్ వాల్యూమ్ అయిపోతుంది 14 వరకే. తర్వాత మీ కింద ఫీల్డ్ చేసుకుంటారు. ఫీల్డ్ చేసుకుంటే ఎల్ఓబి తీసుకుంటారు. నువ్వు సిల్వర్ అయితే ఎల్ఓబి తీసుకో, గోల్డ్ అయితే 2 ఎల్ఓబి తీసుకో, స్టార్ అయితే 3 ఎల్ఓబిలు తీసుకో అనే చెప్తున్నాను నేను. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? చక్రాన్ని తయారు చేస్తారు అన్నట్టు. ఇక 4 మూలలు చేస్తా, 3 త్రిభుజాకారం చేస్తా, అది చేస్తా అని. అది రీఇన్వెంటింగ్ ద వీల్. రౌండ్ గా తయారు చేసి పెట్టింది. చక్రం అనేది చుట్టూ ఉంటేనే తిరుగుతుంది, ఇట్లా 4 మూలలు ఉంటే తిరగదు. అది 100%. అందుకే అది తయారు చేయకండి దయచేసి చెప్తున్నా. ఇప్పటికెళ్ళి కూడా లీడర్స్, మీరు ఎవరైనా గోల్డ్, స్టార్లు, డైమండ్ ఉన్నారో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. మేమే లీడర్లం అని చెప్పేసి లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వకండి. లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వకండి దయచేసి చెప్తున్నా. ఏంటంటే నేర్చుకునేది ఉంది. నేను యూసీడీ అయిందాక, నేను క్రౌన్ అయిందాక కూడా మీటింగ్ పెట్టలే. నా పోస్టర్ వేసి మీటింగ్ పెట్టలే. ఎంఎస్ఆర్ సార్ పోతే అప్పుడు ఇక అంతే ఉన్నాయి. ఇప్పుడేమో ఎక్కువ కాబట్టి పెడుతున్నాం, సంతోషమే. కానీ నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. నేనే నేర్చుకున్నా అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. మాకు సురేష్ సార్ ఒక్క మాట నేర్పిండు. సముద్రపు అంచున ఉన్న ఇసుక రేణువులలో ఒక్క రేణువు తీసుకొని దాన్ని ముక్కలుగా చేస్తే ఎన్ని ముక్కలు అవుతుందో అందులో ఒక్క ముక్క అంతా తెలుసండి అని చెప్పిండు మాల్కి వచ్చినప్పుడు. ఆయన అప్పుడే యూసీడీ 2 lakhs ప్లస్ ఎర్నర్. మేము స్టార్టింగ్ డేస్ లో, అది బిఫోర్ కరోనా మాల్కి వచ్చిన ట్రైనింగ్ చేయడానికి. రాత్రి కూడా గుర్తు చేసింది. నైట్ 12 వచ్చి పడుకుంటే నేను సలహాలు ఇచ్చిన, పొద్దుగాల మీటింగ్ అయిన తర్వాత ముఖం చూపించలేకపోయినా అన్నాడు. భిక్షం భాయ్ గుర్తుంది ఏ మాట? రాత్రి చెప్పింది మాట. ఎంతమంది గుర్తుందో? అంటే మనం ఇంకా ట్రైనర్ అన్నట్టు. భిక్షం భాయ్ అంటాడుగా, మనం ట్రైనర్కే ట్రైనింగ్ ఇస్తాము. అట్లాంటిది వద్దు, మనం కనిపెట్టొద్దు. కాపీ బిజినెస్ ఇది. సిస్టమ్ తయారు చేసి పెట్టింది, సిస్టమ్ అంటే వెయిట్ చేయాలి. నువ్వు వెయిట్ చేసి 100%, తర్వాత నువ్వే రాజు, నువ్వే మంత్రి. కానీ ఏం చేస్తారు? వస్తురు 1 నెల రోజులు ఉరుకుతురు. ఇక నాకు మన టీంలో చాలా మంది అదే చేస్తున్నారు. నువ్వు నాలెడ్జ్ నేర్చుకో, ఫస్ట్ 3 నెలలు నేర్చుకో.
నేను హైదరాబాద్ లో కూడా అదే చెప్పిన. ఫస్ట్ ఒక 3 నెలలు 4 నెలలు డైరెక్టర్ కావడానికి నేర్చుకో, అంతేగాని వచ్చిన నెలలనే డైరెక్టర్ కాకు. వచ్చిన నెల డైరెక్టర్ అయితే మళ్ళీ నెలలో సిల్వర్ కాలేవు. వద్దు, ఆ 2 నెలలు 3 నెలలు నేర్చుకో చిన్నగా డైరెక్టర్ గా. అప్పుడు నీకు స్టాండర్డ్ అయిపోతుంది. నీ లెగ్గు ఇంకొక డైరెక్టర్ చేయడానికి అవకాశం వస్తుంది. అంతేగాని ఎమ్మటే రాదు, ఏది కూడా రాలే జీవితంలో. ₹1,00,00,000 ఉంటే కూడా ఇల్లు కట్టలేవు నువ్వు, ఒక నెల రోజుల ఇల్లు కట్టలేవు 100%. ఎందుకంటే జీవితంలో జరిగేవి ఇవన్నీ. అందుకే ఈ తప్పు నువ్వు చేయకు. ఇది ఒక 2 నుండి 3 సంవత్సరాల బిజినెస్ అని చెప్తుండు. నువ్వు అందుకే నువ్వు ఏదైతే షార్ట్ టైం గా ఆలోచించకు, రాగానే డబ్బులు వస్తాయనేది ఆశించకు. ఇలా 15 సంవత్సరాలు 10 నుండి 15 ఏళ్ళు కష్టపడేవాని వచ్చిందా? ఏం రాదు. మరి ఈడ ఎమ్మటే 2 నెలలకు 3 నెలలకు రావాలని ఎందుకు అనుకుంటున్నావు? అవసరం లేదు కదా. అందుకే షార్ట్ టైం గా ఆలోచించకు. షార్ట్ టైం ఉన్నోడు మెంటల్ గాడే ఆడు. చక్కున కోపం వస్తా అంటాడు, వాటి షార్ట్ టైం టెంపర్ గా రా అంటాం మనం. ఇది కూడా అంతే. నువ్వు షార్ట్ టైం ఆలోచిస్తే ఇక్కడ సక్సెస్ కాలేవు. నెక్స్ట్ వన్ భిక్షం. ఇది ఇంకో పెద్ద సమస్య. ఇది నీకు నువ్వే ఇక 2 రోజులు తిరుగుతావు, నా మాట ఓడింటలేడు. నాకు వచ్చే ఫోన్ మొత్తం ఇవే దరిద్ర ఫోన్లే నాకు పొద్దుగల. ఏంటంటే నాకు టీం వస్తలేదు సార్, మా అక్క ఇంటలేదు సార్, మా అమ్మ ఇంటలేదు సార్, జర్ర నువ్వు చెప్పు సార్. నీ అక్క నీవు హాస్పిటల్ పట్టి ఫోన్ చేస్తావు, నీ అక్క హాస్పిటల్ పట్టి ఫోన్ చేస్తుంది, నీ అన్న హాస్పిటల్ పడితే ఓడి పోయి మందలు ఇస్తాడు. నేను పోయి మందలు ఇస్తానా? లేదు కదా, నువ్వే కదా. మరి నువ్వైనప్పుడు అంటే మీ మీద మీకే నమ్మకం లేదా? నా మీద ఎట్లుంటది? అంటే నేను అనేది వేరే ఉద్దేశం కాండి. అంటే మన ఆలోచన ధోరణి. ఒక మధ్య తరగతి మానవుడు లాసు ఇలా అట్లా నిలిచిపోవడానికి కారణము నీ ఆలోచన విధానమే. ఎందుకంటే నా వల్ల ఏది కాదు, నేనేం చేయలేను, నా బతికింతే, అదే ఆలోచనలో బతుకుతున్నావు. కానీ భగవంతుడు మంచి అవకాశం ఇచ్చిండు. రాత్రి పాయింట్ బల కనెక్ట్ అయింది నాకు. బలమే జీవనం, బలహీనతే మరణం. నువ్వు బలంగా ఆలోచిస్తే సక్సెస్ అవుతావు. నువ్వు బలహీన తన్నవా, ఆ క్షణమే చచ్చినట్టు. నా వల్ల ఏది కాదు అన్నప్పుడే నువ్వు చచ్చినావు. నీ అంతరాత్మ చచ్చినట్టే. నీ ఆత్మరాత్మ చచ్చిందంటే నువ్వు చచ్చినట్టే. పూర్తిగా తిరుగుతుందన్నట్టు, నీ బాడీ తిరుగుతుందన్నట్టు అర్థం ఇలా. అదే బలంగా నమ్మితే 100% సక్సెస్ అవుతాం. అందుకే ఆలోచన విధానం అన్నట్టు. మిమ్మల్ని మీరే సమస్యగా తీసుకోకరి. అదే పెద్ద మైనస్ మన లైఫ్ లో. ఒక మధ్యతరగతి మనం లైఫ్ లో మైనస్ ఇది. మనల్ని మనం కించపరుచుకుంటున్నాం, మనం చేతగానోడు అనుకుంటున్నాం, మన వల్ల ఏది కాదనుకుంటున్నాం, నిన్ను నువ్వే చంపుకుంటున్నావు అని చెప్తా. అందుకే ఎవడు నిన్ను చంపడు, నీకు నువ్వే చస్తావు. ఒక మధ్యతరగతి మానవుడు చేసే చేతలకే వాని కళలు చంపుకుంటున్నావు, వాడు చచ్చిపోతుంది. అందుకే అది చేయకండి ఇక్కడ. వద్దు. ఆ భగవంతుడు మంచి అవకాశం ఇచ్చింది మనకి, దాన్ని నిరూపించుకుందాం. కొంచెం కష్టపడదాం, 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడదాం. అదే షార్ట్ టర్మ్ గోల్ కాదు, లాంగ్ టర్మ్ గోల్. మనకి 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడదాం, మన జీవనాన్ని మనమే ఖచ్చితంగా 100% సాధిద్దాం. అందుకే మిమ్మల్ని మీరే సమస్య చూడొద్దు. తిరస్కరణ, ఇదే రిజెక్షన్స్ ఏది చూసినా అంతే. మనకు మనమే వద్దు, తీసే ఇది తీసే పిచ్చింది 5 పెట్టేసి. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి. మనం నో అంటే ఏమనుకుంటున్నాం అంటే ఇక అయిపోయింది అనుకుంటున్నాం. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. అరే నువ్వు కాకపోతే నీ తాతరా. ఈ మధ్య అర్థమైంది నాకు. నువ్వు వండుకో, నీ అయ్య ఉండితే నీ కాడనే ఉండు. నీ తాత అయితే చచ్చిపోయింది ఎప్పుడు. చచ్చిపోయినప్పుడు ఏమో బతికుండు కదా, ఆయనను దొరికించుకుంటా అని చెప్తుంది ఈ మధ్య నేను. అర్థమవుతుందండి. ఎందుకంటే 140 కోట్ల జనాభా, చేసేది 5 కోట్లు. అధికారికంగా ఐడీలు ఉన్నది 5 కోట్లే. అంటే ఇంకా 135 కోట్లు ఉంది. అంతలో నీ తాత లేడా, నీ ముత్తాత లేడా? ఆయన కాడికి పోదాం వెతుక్కుంటా. ముచ్చటే లేదు, అలా తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎవడైనా డెవలప్ చేసినా మనం సక్సెస్ అవుతాము. నువ్వు నిద్రపోయేటోని పట్టుకొని నీ కాడికి వచ్చిన పట్టుకొని ఎలాడతాం మనం? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా అన్నీ ఉంటాయి. 20,000 30,000 కానే ఉంటా అంటే ఊరికి నీ కాడనే తిరుగుతారా? నా కళలు ఉన్నాయి కదా, నా కళల కొరకు నేను పని చేసుకుంటున్నాను. ఎవరినైనా వెస్టేజ్ అనేది ఎవరు దాందే. భిక్షం సార్ది, నాదే, నారాసార్ది, ఎంఎస్ఆర్ ఆయన ఆగుతుందా? రాత్రి బౌలు తిరుగుతుండు, పోయి కొత్త కాడ మీటింగ్లు పెడుతుంది. మరి ఆయన చూసినప్పుడు నాకు చెగ ఉంటుందా? నేను నా లోపల నేను ఎందుకు తిరస్కరించుకుంటా? నన్ను నేను రిజెక్ట్ ఎందుకు చేసుకుంటా? నో, ఓడైతే నో అంటుండో నెక్స్ట్ ఆపర్చునిటీ అని వెళ్ళిపోతా అంతే. ముచ్చటే లేదు అలా. ఇగో రీటైలింగ్ బిజినెస్ 3 ఏళ్ల క్రితంకి వెళ్ళి చెప్తున్నాం, ఇది RRR ఫార్ములా అని. నువ్వు రీటైల్ బిజినెస్ చేయి, 80-20 ఫార్ములా మనది. ఈ విషయంలో చాలా మంది మన సుబ్బయ్య సార్ మన క్లాస్ వీక్ పడింది అందరికి. ఏం నెట్వర్క్ అంటారు. నెట్వర్క్ అంటే ఏం చేసావు? డబ్బులు కట్టిస్తావా నువ్వు ఈడ? నువ్వు డబ్బులు కట్టిస్తావా? సూటు బూట్ అమ్ముతావా? ఏం అమ్ముతావు? నెట్వర్క్ అని అమ్ముతున్నావు పదాన్ని, ఏం అమ్ముతావు అలా నెట్వర్క్? దానికి మూలం ఏంది, దాని పిల్లర్ ఏంది, అది చెప్పు ఫస్ట్ అంటుండు. చాలా మంది ఏంటంటే ప్రోడక్ట్ చెప్పు, డెమో చేయము, ఏది చేయమంటుండు. కానీ నువ్వు
రీటైల్ బిజినెస్ చేయి, ప్రొడక్ట్ చూపి, డెమో చేయని సుబ్బయ్య సార్ చెప్పారు మన మైసూర్లో. అందరు చూసి కదా మైసూర్ వచ్చిన ప్రతి ఒక్కరు క్లాస్ వీక్ తోలిండు. 2 రోజులు క్లాస్ వీకింది. అంతకుముందు 2 రోజులు ఎంజాయ్ చేయించేది, ఒక రోజు చెప్పేది. ఈసారి ఏమో 3 రోజులు వీకెండ్ మాకు సీనియర్లకు 3 రోజులు వీకెండ్. అంటే 80% నువ్వు నెట్వర్క్ చేయి, 20% రీటైల్ చేయి. అంటే ఇప్పుడు రాత్రి కూడా ఒక క్వశ్చన్ అన్నాడు మనకు జి ప్రసాద్ సార్, ఆయన ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వైజాగ్. రాత్రి అడిగిండు, సార్ నేను హోమ్ మీటింగ్కి వెళ్తున్నా, వాళ్ళు ఐడిసే ఇచ్చిర్రు, లేకపోతే నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఇస్తున్నా, ఇచ్చేసి తర్వాత వాళ్ళు బిల్లు కొట్టేయమంటే బిల్లు కొట్టిస్తున్నా సార్ అని చెప్తుండు. ఎస్, మంచి పద్ధతి. అంటే ఇలా ఒక్కటే సింపుల్. నువ్వు రోజు హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సబ్జెక్టు తీసుకొని ఐడి ఇచ్చిరా ఓకే, లేకపోతే వాళ్ళకు ఒక పేస్ట్, సోపు, ఏరియాలో షాంపూ, రైతు అయితే ఒక గ్రాన్యువల్ ఏదైనా ఒకటి ఇచ్చిరండి, అది మీకు రీటైల్ అవుతుంది. ఐడి తీసుకోలే, ఐడి తీసుకొని ప్రోడక్ట్ తీసుకుంటే బిల్ కొట్టించి ఇవ్వండి 100%. లేదు అంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇవ్వాలి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నీకు రీటైల్ బిజినెస్ అవుతుంది. మనకు ఖర్చులకు కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నీ పెట్రోల్ ఖర్చు కూడా వెళ్తుంది. అందుకే మీరు కొత్త వాళ్ళు ఏదైతే మీరు రీటైల్ బిజినెస్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మొత్తం ఐడియల్ ఇవ్వకుండా అని కాదు, అది తప్పు. అంటే డైలీ ఒక 20%, 80-20, అంటే 80% నెట్వర్క్, 20% రీటైల్ బిజినెస్. నువ్వు డిఎస్సిడి అయినా అమ్మాల్సిందే, రీటైల్ చేయాల్సిందే 100%. నా కార్లో కూడా ఉంటాయి రైతులు ఎక్కువ, నేను వీటి మీదనే వస్తాను. నేను ఎక్కువ గ్రాన్యువల్స్ యాక్వజెల్ 82, కొన్ని సప్లిమెంట్స్. ఇక మామూలుగా ఇప్పుడు కుయింగాల్, టీ పొడిలు అంటే ఏమో పెద్ద నేను చేయను, ఎందుకంటే మనం అలకాడిపోతలేం కదా. ఇవంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సర్వీస్ ఇస్తాను. ఎందుకంటే రీటైల్ బిజినెస్ ఎందుకు ఊరుకుంటాం. అందుకే నాకు డీసీడీ అయినా కానీ నాకు 300, 400, 500 పాయింట్లు నాకు సైడ్ వాల్యూమ్ అవుతాయి. దాన్ని బట్టి నాకు పర్ఫార్మెన్స్ బోనస్ ఎక్కువ వస్తుంది. అందుకే రీటైల్ బిజినెస్ ఎప్పుడు మర్చిపోకు. నువ్వు ఇప్పుడు రీటైల్ బిజినెస్ ఇచ్చి వచ్చినావు, పోయినావు, ఆయనకు ప్లాన్ నచ్చలే, నాకేమొద్దురా బాబు ఇచ్చేసి అన్నాడు, తీసుకుండు, నచ్చినాక ఫోన్ చేస్తాడే చేయడం, ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అరే బాగున్నాయి కదా ఈసారి పట్టురా అన్నప్పుడు ఐడియా వస్తుంది మనకు, రిక్రూట్మెంట్ దొరుకుతుంది. అందుకే రీటైల్ రిక్రూట్మెంట్ ఒకసారి ఇచ్చిన ఒకటి రీపర్చేజ్ వస్తుంది. మూడోది రీపర్చేస్, మనకు ఆఫర్ ఉంటుంది, రీపర్చేజ్ ఆఫర్ 14 వెళ్ళి 18 దాకా 5 రోజులు ఉంటుంది. రీపర్చేజ్ చేసినావు అనుకో నీకు 10% ప్రోడక్ట్ వస్తుంది, నీకు అది మిగులుతుంది. నీకు రీటైల్ చేయడం వల్ల అది నీకు మిగులుతుంది. చూసిరా, అంటే రీటైల్ బిజినెస్ ని మర్చిపోవద్దని చెప్పేసి మన సుబ్బయ్య సార్ క్లాస్ వీక్ తోలిన అందరికి. మీరు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎటేటో పోతురేమో, నెట్వర్క్ అని కూడా పోతురు, వస్తున్నాయి చెక్కులు ఇవ్వాలి కానీ ఎప్పుడో ఒకసారి కుప్ప ఊలుతుంది. మీరు మూలాన్ని మర్చిపోయి పోతున్నారు అని పీకుడు వీకెండ్. అప్పుడు అనిపించింది రోజు మనం చెప్పే సబ్జెక్ట్ కదా ఇదని. అంటే మనం రీటైల్ బిజినెస్ ఎప్పుడు మర్చిపోలే, చేయమని చెప్తున్నాము ఎప్పుడు కూడా. ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ మనది. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఓ సూట్ ఇస్తాడు, ఓ బూట్ ఇస్తాడు, ఓడు చిప్పలు ఇస్తుండు, ఓడేమో 3 బుడ్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు. అది నెట్వర్కే, కాదనడానికి అవకాశం లేదు. బట్ మనదేంది ప్రొడక్ట్ బేస్డ్, మనది నిత్యావసర వస్తువులు మనవి. నువ్వు దాన్ని మర్చిపోయి నెట్వర్క్ అమ్ము అంటే ఏం అమ్ముతావు? ఏం క్లారిటీ? నెట్వర్క్ క్లారిటీ అసలైంది మర్చిపోయి పక్క పట్టుకుంటా అంటే ఎట్లా? నాట్ యాక్సెప్టెడ్ కదా. మరి ఆ వచ్చే జనాలు, నెట్వర్క్ క్లారిటీ మీద వచ్చే జనాలకు వేల జనాలు వస్తున్నారు. మరి చెక్కులే మరి ఒక్కొక్క ఆయన 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు దాటాలి. నెట్వర్క్ క్లారిటీ అంటే ఏదది ఉండాలి కదా. కార్లు ఇప్పిస్తావు ఒకటే, కార్లు అని కార్లు ఇప్పిస్తారు. మరి చెక్కులే చెక్కులు ఛాంపియన్ టీంలో ఎవరికి ఇప్పిస్తలేము. మా పుల్లయ్య సార్ ఒక్కడు తీసుకుండు, భిక్షన్ సార్ ఫస్ట్ ఏమన్నా, తర్వాత నాకు అవసరం అని నేను తీసుకున్నా, తర్వాత మన పుల్లయ్య తీసుకుండు. ఇంకోటి తీసుకోమని కూడా అనట్లే నేను, ఎందుకు 1,00,000 దాటినాక తీసుకుంటారు, చిన్నదనంగానే ఆగుతున్నాను. మరి కార్లు ఇప్పిస్తే రావాలంటే మరి అందరి చెక్కులు పెరగాలి కదా. 10-15 లక్షలకు వెళ్ళిపోవాలి ఒక్కొక్క ఆయన. మరి ఏ చెక్కులు అంటే మర్చిపోవద్దు అన్నట్టు ఏది కూడా. ఇంకా మూలాన్ని మర్చిపోకుండా పైన ఏదో షో చేస్తామంటే నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మేకప్ వేస్తారు చాలా మంది, మేకప్ వేస్తారు, ఎంతసేపు ఉంటుంది అది? 1 గంట ఉంటుంది, 2 గంటలు, 3 గంటలు, తర్వాత మనదే కదా. యథా రాజా తదా ప్రజ, మన ముఖం మనకే కనబడుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ కూడా అంతే, మనకు ప్రొడక్ట్ అనేది మర్చిపోవద్దు. ఇంకోటి వచ్చేసి మీ కోరికలను కళను దొంగిలించేవారి మాటలు మెయిన్ ఇంపార్టెంట్. ఇది మన చుట్టూ ఉండేది అసోసియేషన్, అదే చెప్తున్నాం. వాడు బాగుపడాడు, మనల్ని బాగుపడినాడు. దాని కొరకు ఒక స్క్రీన్ ఉంది, అది చూపిస్తా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ విషయం, లాస్ట్ వన్. ఇది ఇక మన ఛాంపియన్ టీంలో ఇక మరి దారుణంగా బయట కూడా చాలా ఉందిలే, మనకు అన్ని టీంలతో ఉంది కదా. ఇక కొంచెం 20,000 30,000 రాగానే మా అప్లైన్ రేందే ఏం ఆయన చూసి ఆయన నాకు చెప్పే, ఆయన మాలాంటోడే కదా, ఆయన తోప ఏమన్నా
తురుమా మాటలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే నీ కన్న తల్లిదండ్రిని తిట్టినట్టే. ఒకటే మాట చెప్తున్నావు, నువ్వు భూమి మీదకి వచ్చినావు అంటే నీ తల్లిదండ్రి దైవం. వెస్టేలో ఇలా లైఫ్ తింటున్నావు అంటే, లైఫ్ లో నీ కంచంలో ఒక ముద్ద అన్నం తింటున్నావు అంటే నీ అప్లైనరే కారణం. ఎందుకంటే ఇది యాజ్ పర్ యూనివర్స్. దేవుణ్ణి మనం చూడలేము, దేవుణ్ణి మనము చూడలేము. కాబట్టి ఆ దేవుడే భూమి మీదకి నేను పంపిండు కాబట్టి నీ జీవితాన్ని బాగుపరిచే బాధ్యత ఆయనదే. కాబట్టి అందుకే ఒక అప్లైనర్ ని పంపిండు. నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిండండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నీ అప్లైనర్ నిన్ను నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిండు, నువ్వు వెతుక్కుంటూ పోలే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోరు. నీ అప్లైనరు నిన్ను నీ ఇల్లు వెతుక్కుంటూ, నీ అడ్రస్ తెలుసుకుంటూ, నీ ఫోన్ కాంటాక్ట్ చేసి నీ ఇల్లు వెతుక్కొని వచ్చి ఒక బంగారు భవిష్యత్తు అవకాశం ఇచ్చిండు నీకు. నువ్వు దేవుని తిడితే నీ అప్లైన్ తిట్టినట్టే, నీ అప్లైన్ తిడితే నువ్వు దేవుని తిట్టినట్టే. అందుకే నీ బతుకు ఆడబెట్టాలో ఆడబెడతాడు. నీ అప్లైన్ నువ్వు ఎప్పుడైతే పల్లెత్తి మాట మాట్లాడతావో ఆ భగవంతుడు ఈయనకి తినే రాత లేదని ఆనే పెడతాడు. గుర్తుపెట్టుకోరు, ఈ మాట చెప్తున్నా. చాలా టీంలలో చూస్తున్నా. నిన్న కూడా ఒక 4-5 ఫోన్లు వచ్చినాయి. డైరెక్టర్ కాగానే అప్పుడే కొమ్ములు వచ్చేస్తున్నాయంట ఒక్కొక్కరికి. డైరెక్టర్ కాగానే కొమ్ములు వచ్చేస్తున్నాయంట. కొమ్ములు వచ్చేసి మా అప్లైనర్ ఏంది అంటారట. కానీ అప్లైనర్ లేకపోతే వెస్ట్ నీ జీవితం లేదు సార్. మేడం, అప్లైనర్ వచ్చి నీ ఆధార్ కార్డు తీసుకుని ఐడి ఇస్తేనే నీకు జీవితం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే కృతజ్ఞత భావం లేకపోతే నువ్వు ప్రకృతి విరుద్ధంగా పోతావు. మన చెప్పినాం కదా 3 నియమాలు. యద్భావం తద్భవతి. నువ్వేమి ఇస్తావో అదే వస్తుంది. నువ్వు నీ అప్లైనర్ తిస్తే నీకు ఒక్కడే అప్లైనరు, కానీ నీవు 16 మందికి అప్లైనర్ వీడా. నీకు డైరెక్ట్ లెగ్గులు 16 ఉంటాయి, ఈడ 16 మందికి అప్లైనరు. నువ్వు ఒక్క తిట్టు తిడితే 16 తిట్లు నీకు వస్తాయి. అందుకే ఒక్కేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీకే చూపిస్తున్నాయిరా అని చెప్తారు. చిన్నప్పటికెళ్ళి చూసిందే. కానీ ఈడ నీ అప్లైనర్ నువ్వు ఒక్కని తిడితే నేను 16 మంది తిడతారు. అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయండి ఎవరమైనా. అందుకే దయచేసి ఇట్లాంటి మిస్టేక్ చేయకండి, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి దయచేసి. ఎందుకంటే అవి చేసి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇవాళ మళ్ళీ తీసుకోవడానికి కారణం 10 నిమిషాలు మాట్లాడుతాను. భిక్షంపై పర్మిషన్ తీసుకొని నేను మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ఇది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే వస్తున్నారు జీవితాన్ని మార్చుకోవడానికి. ఫస్ట్ చాలా ఎంతమంది అంటే ఫ్రెండ్స్ లెక్క వస్తున్నారు, సొంత అక్క చెల్లెళ్ళ లెక్క వస్తున్నారు, సొంత అన్నదమ్ములు లెక్క వస్తున్నారు. వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, బద్ద శత్రువులు అవుతుంది సార్. నాకు అదే బాధ అవుతుంది టీంలలో. రాత్రి మా పిల్లలు సార్ బాధపడ్డానికి కూడా కారణం అదే. తిట్టినా నేను, మనం తిట్టిన వాస్తవం, నేను తిట్టింది వాస్తవం, ఆయన ఏడ్చింది వాస్తవం. తిట్టినా నేను. ఏంటంటే ఒక డౌన్ లైన్ తప్పు చేస్తే అప్లైనర్ తప్పు, ఒక డౌన్ లైన్ తప్పు చేస్తే అప్లైనర్ తప్పు. నాకు మా గురువు గారు నేర్పిన మాట మీద. అందుకే నువ్వేమైనా తప్పు ఉంటే నువ్వు మార్చుకో అన్నా అని చెప్పి నేను అంతే. నేను వేరే ఏం తిట్టాను కదా, అవలగా అంటానా, పాలతగా అంటానా, బేకు అంటానా. తెలంగాణ భాషలో అన్నీ వస్తాయి నాకు. కానీ ఎవరిని ఇక్కడ తిట్టేది లేదు. అప్లైన్ని గౌరవించాలి, డౌన్ లైన్ని ప్రేమించాలి. ఇదే సూత్రం. అప్లైన్ని ప్రేమించాలి, డౌన్ లైన్ని, అప్లైన్ని గౌరవించాలి, డౌన్ లైన్ని ప్రేమించాలి. వెస్టేల సూత్రం ఇది. ఆ సూత్రం వచ్చినానికి 7 స్టెప్స్ పనిలేదు. అందుకే నేను కొంచెం సార్లు సీరియస్ గా మాట్లాడతా, అంతేగాని ఎవరిని ఉద్దేశించే అందరిని ఉద్దేశించే. ఇప్పుడు కూడా మాట్లాడినాం కదా కొన్ని, అందరినీ గ్రూప్ లో ఉన్న 200 మందిని ఉద్దేశించి మాట్లాడేది, ఎవరిని పర్సనల్ గా తీసుకునేది కాదు. భిక్ష భాయ్ స్క్రీన్ షేర్ చేసిన ఫైనల్ గా చేసినా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఈ 7 మిస్టేక్స్ దానికి దీనికి లింక్ అప్ ఉంటుంది. ఇది అసలు ఇది తీసుకొని మళ్ళీ నీ పర్మిషన్ తీసుకున్నారు 7 మిస్టేక్స్ పంపి విషయం భయ అని. ఓకేనా? ఏంటంటే ఒక మధ్యతరగతి మానవుని సముద్రాల అలలు ఎట్లా ఉంటాయో మనిషి ఆలోచనలు కూడా అట్లానే ఉంటాయంట. ఇట్లా వస్తుంటే పోతుంటాయి, వస్తుంటే పోతుంటాయి. చూసినాం కదా గోవా పోయినప్పుడు సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. మనిషి స్వభావాన్ని బట్టి ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్క తీరులో ఉంటాయి. వాస్తవం ఇది 100%. భిక్షంభాయి ఆలోచనలు భిక్షంభాయి, నాయనాయి పుల్లనాయి పుల్లనాయి. వాస్తవం అది. ఒక్కొక్కటి అలా ఎట్లా ఉండాలి, మంచి వాళ్ళ ఆలోచనలు తాము ఎదుగుతూ ఇతరులను ఎదిగేలా ప్రోత్సహించేలా. చూడండి ఇప్పుడు మనకి ఇది 7 స్టెప్ లో వస్తుంది మనకు. ఇప్పుడు నేను ఎదుగుతూ నా ఆలోచన ఏంది, నేను ఎదగాలి, 10 మందిని ఎదిగిపియాలి, నేను ఎదగాలి. వెస్టేజ్ సిస్టమ్ అది. వెస్టేజ్ సిస్టమ్ ఏంది, మన కింద ఎంత డెవలప్ చేస్తే మనం అంతా డెవలప్ అవుతాం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇలా మనం ఎంత దొక్కినే మనం లేస్తామేమో అనుకుంటున్నాం. వాళ్ళని చీట్ చేస్తే అవుతామేమో. ఎట్లయితావు? వాళ్ళకంటే ముందు నువ్వే డౌన్ ఫాల్ అవుతావు. అది చెడు, ఇది మంచి. తాము ఎదుగుతూ ఇతరులను ఎదిగేలా ప్రోత్సహించేలా ఉంటే కొంతమంది ఆలోచనలు అట్లుంటాయి. కొంతమంది ఎట్లుంటాయి, తాము బాగుపడవద్దు కానీ పక్కడు బాగుపడితే అసలే ఓర్లేవు. నేను బాగుపడను, అవతల బాగుపడితే అసలే ఓర్వలేను. ఇది సెకండ్ కోవకు.
కొంతమంది ఆలోచనలు తాము బాగుపడకున్నా పర్లేదు కానీ ఇతరులకు మంచి పేరు రాకూడదు అనుకుంటారు. ఇదే మన వెస్టేజ్లో జరిగేది ఇదే అన్నట్టు. నాకంటే నేను ఇప్పుడు భిక్షం భాయ్ అనుకోవచ్చు ఆ మాట. నీ ఏమన్నా నాకు వెస్టేజ్ రాకముందే పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు బ్రిజా కార్ ఉంది, నాకు 5-6 ఎకరాల 7 ఎకరాల చెల్కు ఉంది, ఈ రమేష్ అన్నకి ఏం లేదు ఇల్లు తప్ప, ఓ ప్లాట్ కూడా లేదంట, నా ముందర ఆయన ఈ అమ్మాయి ఎంతో బాధపడేది అని అనుకోవచ్చు ఆయన ఈ సెకండ్ వర్షన్లోకి వచ్చి. కానీ ఆయన ఏమనుకుంటు ఫస్ట్ వర్షన్లోకి వచ్చిండు. 7 స్టెప్ లో ఉండి ఆయన 7 స్టెప్ లో ఉండి నేను రమేష్ అన్న కొన్ని సలహాలు సూచనలు ఇస్తే ఆయన డెవలప్ అయితే నేను కూడా ఎన్నడో నాకు డెవలప్ అవుతా కదా అని అనుకున్నట్ల మంచి ఆలోచన చేసిండు. ఇలా మంచిగా ఉంటుండు. అదే మనం ఏం చేస్తున్నాం, అందరం ఇది చేస్తున్నాం అన్నట్టు. నా టీము నాదే టీము, నేనే చూసుకోవాలి, నన్ను గిరగీతి దాటిపోవద్దు, నా అప్లైనర్లతో మాట్లాడొద్దు, నా అప్లైనర్లతో సలహాలు తీసుకోవద్దు, నేను చెప్పింది చేయాలంటే ఎన్నాళ్ళు చేస్తావు పోయి ఈడ? సింహం సింగిల్ గా పోయి ఏమన్నా సాధించినవా నువ్వు? సింహం సింగిల్ గా పోయి ఏమన్నా సాధించినవా? 10-15 ఏళ్ళల్లో ఏమన్నా? ఇవాళ నేను భిక్షన్ సార్ ఫోన్ చేయాలంటే నేనే నెంబర్ ఇస్తా, నారా సార్ నెంబర్ నేనే ఇస్తా. ఈ ఎంఎస్ఆర్ అంటే ఆయన ఒకరితో మాట్లాడు ఫోన్ ఎత్తాడు కాబట్టి ఆయన నెంబర్ ఇక. మనకు మల్లెపల్లి లింగన్న ఉంటాడు, ఏమైనా సప్లిమెంట్స్ కావాలంటే ఆ ఏరియాలకు లింగన్న కాల్ చేయండి, నేను ఏమైనా బిజీగా ఉంటే అంటే చెప్తా, నేనే చెప్తా. ఇంకెవరైనా మోహన్ సార్ కూడా మీకు ఏమైనా సీరియస్ గా ఏమైనా ఉంటే మోహన్ సార్ ఫోన్ చేయని చెప్తా, క్రాస్ లైన్ అయినా. అగ్రికల్చర్ కు పుల్లనకు చేయండి చెప్తా. ఏంటంటే నాకు కూడా పని తక్కువ అవుతుంది కదా, ప్రతి ఒక్కరికి నేనే చేస్తా అంటే ఏం చేస్తాము, ఏం చేసి వస్తాం ఈడ? లీడర్షిప్ క్వాలిటీయా? నన్ను దాటిపోవద్దు, నన్ను అదే ఇది అని అంటే నాట్ యాక్సెప్టెడ్. అది అది చట్టానికి విరుద్ధం, అది ప్రకృతి విరుద్ధం, వెస్టేజ్ సిస్టానికి ఇంకా విరుద్ధము. మనం టీం వర్క్ అందరం, మనం సుబ్బయ్య సార్ ఫోన్ నెంబర్ దొరికితే ఆయనతో కూడా మాట్లాడాలి. సిద్ధార్థ్ సింగ్ వస్తే హిందీ వస్తే సిద్ధార్థ్ సింగ్ తో కూడా మాట్లాడాల్సింది. అది వెస్టేజ్ సిస్టమ్. ఎందుకంటే మనం కొనే ప్రతి ఒక్క సబ్బు మీద ఒక పాయింట్ సిద్ధార్థ్ సింగ్ పోతుంది, అందరిని దాటుకుంటూ 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 ఆయన పోతుంది, ప్రతి ఒక్కరికి యాడ్ అవుతూ యాడ్ అవుతూ యాడ్ అవుతూ. అలాంటప్పుడు అందరు సలహాలు తీసుకోవాలి మనం. అంతేగాని నాది నా టీం అంటే నువ్వు తయారు చేసినావా? నువ్వు ఐడియా ఇచ్చేది ఎంతమందికి ఇస్తున్నావు వీడు? నేను ఎంతమందికి ఇచ్చిన మా అంటే 200 మందికి వెళ్ళాను నేను మొత్తం మీద. ఇవాళ 2 లక్షలు అయింది నాది. 1,95,000 1,98,000 అవుతుంది. ఈ నెలతో అయిపోతుంది 2 లక్షలు. మరి 2 లక్షల మందికి నేను ఇచ్చిన ఐడీలు అంత నా టీం అనుకోవడానికి. దయచేసి మార్చండి ఆ ఆలోచన వద్దు. ఇతరులకు మంచి పేరు రాకూడదనే ఆలోచన వద్దు, తప్పది. ఎవరైనా సరే గ్రూప్ లో ఉన్న ఎవరైనా సరే మంచి పేరు తెచ్చుకుంటే సహించలేరు. వారికి ఆ పేరు ప్రఖ్యాలు రావుతే బాగుండు అనుకుంటారు, అట్లా ఊరుకుంటారంట. ఎందుకు? సమాజంలో అదే బతుకు బతివి, వెస్టేలకు వచ్చి అదే బతుకు బతివి. నీ ఆలోచన విధానం ఏం మారింది? ఏం మారలా. అందుకే దయచేసి వద్దు. ఎట్లాంటి ఆలోచించే విధానం అమలు చేస్తున్న నిర్ణయాలపైనే నేటి ఆధునిక సమాజంలో మనుషుల పేరు ప్రఖ్యాతి ఆధారపడి ఉంటున్నాయి. చూడండి, నేటి ఆధునిక సమాజంలో మన ప్రవర్తన, మన ఆలోచన విధానం మీద అమలు చేస్తున్న నిర్ణయాలు, ఆలోచించే విధానం, అమలు చేస్తున్న నిర్ణయాలు. ఇలా ఆలోచిస్తున్నాం అంతా ఇంకా మిమ్మల్ని ఎట్లా డెవలప్ చేయాలని. భిక్షంభాయ్, నేను, పుల్లన్న, నాగరాజ్ సారు, ఎంఎస్ఆర్ సార్ కూడా. నేను ఒక దండం పెట్టేసిన, నేను సారీ చెప్తున్నా సార్, నేను అడగను, మాల్లో అడగను, నేను అడగను, భిక్షంభాయ్ కూడా అడగడని చెప్పిన. కానీ ఆయనే రియలైజ్ అయ్యి ఇక మా కంకణం అంటే కంకణం తీరుగానే ఉంటుంది నాది, ఇప్పటికే అడగను దాదాపుగా. ఇక అడగనని స్టేజ్ మీద చెప్పినాక అని చెప్పేసి ఆయన మనకు 6 తారీఖు నాడు టైం ఇచ్చేసిండు. అంటే మనం తీసుకున్న నిర్ణయం అట్లాంటిది, ఆలోచించే విధానం అట్లాంటిది. 10 మంది బాగుండాలి మా కోరిక. దానికి మీరు వర్సెస్ గా వస్తా అంటే ఇట్లా నాట్ యాక్సెప్టెడ్ కదా. ఎందుకంటే బాగుపడదాం అని వచ్చాం సార్. నేను అనేది ఒక్కటే, నా తాపత్రయం అంతా మన అందరం మధ్యతరగతి మానవులం. మా జీవితాలు మారినాయి, రండి జర్నీ చేయండి, తెలుసుకోండి, మీ జీవితాలు మారుతాయి అని చెప్తున్నాం అంతే. మేము మోసం చేస్తామని చెప్తాట్లే. నీ ఇంట్లోకి వెళ్ళి నేను కొనమని చెప్తున్నా, ఒక మాట డైరెక్ట్ అడుగుతున్నా. కొనుక్కో 1000 పాయింట్లు, కొనుక్కో 2000 పాయింట్లు అంటున్నానా? నేనేమన్నా ఛాంపియన్ టీంలో అంటున్నారా? అనకండి దయచేసి. ఎవరన్నా అనేటోళ్ళు ఉంటే అనకండి, నేనైతే అనను. అదే కిందికి పంపిస్తున్నా. లీడర్షిప్ లక్షణం నేను చెప్పింది కదా, లీడర్షిప్ 50 నిమిషాలు మాట్లాడండి భిక్షంభాయ్, 40 నిమిషాలు 50 నిమిషాలు. మీరు లీడర్ అయ్యారు కదా, లీడర్లకు పంపించండి. ఎప్పుడు నేనే మాట్లాడాలని కాదు, ఇవాళ మీ అందరికి ఇచ్చిన అవకాశం. ఇతరుల జీవితాల్లో ఆనంద దీపాలు వెలిగేలా కృషి చేసేవారు మానవత్వంతో జీవిస్తారు. 10 మందికి సేవ చేయాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి చేర్చిండు. నాలెడ్జ్ తీసుకోరా, నాలెడ్జ్ ఇరా బాబు అంటున్నాడు. డబ్బులు ఏమని నేను చెప్తలేడు. నాలెడ్జ్ని వంచు, అప్లైనర్లు మెంటర్ల కాడ తీసుకో, వెస్టేజ్ సిస్టంలో నేర్చుకో, 10 మంది జీవితాలలో వెలుగు నింపు అని చెప్తున్నాడు. అంతే మనకు కావాల్సింది, వేరేది ఏం లేదు ఇక్కడ. అందుకేనా అర్థం చేసుకోండి. అందుకే గుడ్ మార్నింగ్ అని చెప్పింది. ఫస్ట్ నీ మైండ్ సెట్ రావడమే గుడ్ మార్నింగ్.
గుడ్, మోర్ ఎర్నింగ్లకు రావాలి. మంచిని ఎక్కువ సంపాదించాలనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో నువ్వు 100% సక్సెస్ అవుతావు. అదే నీకు లేదా, కథం కేల్ కథం, దుకాణం బంద్, అక్కడనే మిగిలిపోతావు. మరి ఎక్కడ ఉంటావు అనేది నువ్వే చూసుకోవాలి. అందుకే మంచి ఆలోచన చేసి 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటావా? లేదు సార్ నాకెందుకులే అనుకుంటే నువ్వు అక్కడే మిగిలిపోతావు. వెస్టేలో పైకి రాలేరు. ఇక్కడ నీకు మంచి ఆలోచన ఉంటేనే పైకి వస్తారు, మంచి ఆలోచన లేకపోతే పైకి రారు. ఇది 100%. కానీ ఫైనల్గా నాది ఒకటే మాట, మనందరం మధ్యతరగతి మానవులం. ఇలా నాకు 4-5 లక్షలు రాగానే నాకేం కొమ్ములు రాలే. 10 లక్షలు వచ్చినా రావు, 20 లక్షలు వచ్చినా రావు. నేను మాటిస్తున్న ఈ మాట ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడతా. ఏంటంటే నేను ఏ నుండి వచ్చినో నాకు తెలుసు. నాకు చిన్నప్పటికెళ్ళి, నేను 5-6 చదువుకున్నప్పటికెళ్ళి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసు. మోసపోయిన విధానం తెలుసు. మా నాన్న ఎట్లా మోసపోయినా చూసి, కానీ ఆ మోసంలోకి వెళ్ళి మన్నాడు దాకా తట్టుకోలేకపోతున్నాం ఇప్పటికీ కూడా. కానీ ఆ భగవంతుని దయ వల్ల భిక్షం సార్ నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, ఒక అప్లైనర్ గా నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఒక ఆధార్ కార్డు తీసుకొని ఒక ఐడి ఇస్తే ఇలా నా జీవితం ఇలా మోసంలోకి వెళ్ళి బయటకు వచ్చిన. అందుకే మోసం చేయాలంటే కూడా నా జీవితంలో నాకు లేదండి. అసలు మోసం అనే పదానికి ఆలోచన కూడా రాదు నాకు. ఎందుకంటే మోసపోయి ఉన్నా కాబట్టి. మీరు ఎవరన్నా మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు మోసపోతే ఎట్లుండదు ఒక్కసారి నీ కటౌట్ ఊహించుకో. అందుకే ఎదుటి వ్యక్తి కండ్లలో నీ రూపాన్ని చూడని చెప్తాను నేను. అది యూనివర్స్ చెప్పింది, నేను కాదు చెప్పేది. ఎదుటి వ్యక్తికి కండ్లు ఇచ్చిండు, నీకు కండ్లు ఉన్నాయి. ఎదురుగా నిలబడ్డప్పుడు ఆ కండ్లలో నీ ప్రతిరూపం కనబడుతుంది, అంటే నీ ఫోటో కనబడుతుంది. ఎదుటి వ్యక్తిని నువ్వు తిట్టాలంటే నిన్ను ఎత్తుకున్నట్టే, ఎదుటి వ్యక్తిని పోవడాలంటే నిన్ను పోగొట్టుకున్నట్టే, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలనుకుంటే ఫస్ట్ నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. అది చూసినాం అనుకో అసలు ఏ పంచాయతీ లేదంటండి. ఏదో బుక్లో చదివినా, నేను బుక్లో చదివినా, నాకు ఫేస్బుక్లో వచ్చి ఎదుటి వ్యక్తి కండ్లలో నిన్ను చూసుకుంటే అసలు పంచాయతీ కానీ, కొట్లాట కానీ, మర్డర్లు కానీ ఏవి కానీ లేవంట. మొత్తం పచ్చగా ఉంటదంట. ప్రపంచం అంతా పచ్చగా ఉంటది, సంతోషంగా ఉంటది, ఆనందంగా ఉంటది. అందుకే మన వేస్టేజ్ కంపెనీ కూడా అదే పెట్టింది అనుకుంటున్నాను నేనైతే. ఆ గుడ్ మార్నింగ్ ఇంత విలువ వస్తుంది. రోజులో కొంచెం తెలుసుకుంటే నాకు ఇంత అనిపిస్తుందండి. అందుకే దయచేసి అందరు అర్థం చేసుకొని 7 స్టెప్స్, దాని ముచ్చట వద్దు. 7 స్టెప్స్ చేయండి. 7 మిస్టేక్స్ ముచ్చటే వద్దు మనకి. ఆల్రెడీ కాపీ బిజినెస్ అని చెప్తున్నాను, ప్రతిరోజు చెప్పేది కాపీ బిజినెస్. ఆ 7 స్టెప్స్ నే కాపీ కొట్టండి అంతే. 4-5 ఏళ్ల తర్వాత నాతోటి మాట్లాడిపించేది 7 స్టెప్స్ ముచ్చట. 5 సంవత్సరాలకి ఎన్నడూ కూడా నాకు తెలియదు అవి. ఇప్పుడు రావు నాకు, డైరెక్ట్ చెప్పడం కూడా రాదు నాకు. ఎందుకంటే నా జీవితం వెస్టేజ్లో నాకు రాదంటే 7 స్టెప్స్. ఎందుకంటే నాకు అవి నచ్చలే ఫస్టే. నాకు నచ్చకపోతే కథం అన్నట్టు, పక్కకు పెట్టేసినామా కథం, దాని గురించి పట్టించుకోండి. ఐ డోంట్ కేర్ అని చెప్తా. ఐ డోంట్ నో, ఐ డోంట్ కేర్. నాకు వద్దు, నేను తెలుసుకోను. నాకు నచ్చితే ఏదైనా తెలుసుకుంటా, ఎంత దూరం అయినా పోతే తెలుసుకుంటాం. అందుకే వెస్టేజ్ సిస్టంలో ఓన్లీ 7 స్టెప్సే ఫాలో కండి. 7 మిస్టేక్స్ వద్దండి. థ్యాంక్ యూ భిక్షం భాయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ చెప్పినందుకు. ఎందుకంటే ఆ 7 స్టెప్స్ చేసి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. వచ్చి గోల్డ్ స్టార్ అయ్యి కూడా ఇబ్బంది పడుతున్నారు. అది నా బాధ అంతా. ఎందుకంటే తిన్నామని వచ్చిర్రు, తినకుండా పోతున్నారు. ఎందుకంటే ఎంతో మంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో కలుసుకున్నాం, వెస్టేజ్ సిస్టంలో కలుసుకున్నాం. అందుకే ఈ 7 మిస్టేక్స్ చేయకుండా 7 స్టెప్స్ చేయండి. ఓన్లీ 7 స్టెప్స్ చెప్తాగా. నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్ అండి. నో నెగటివ్ అంటే 7 స్టెప్స్, పాజిటివ్ అంటే 7 స్టెప్స్, మిస్టేక్స్ అంటే 7, నెగటివ్ అంటే 7 మిస్టేక్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భిక్షం భాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మళ్ళీ రిపీట్ కావద్దు. ఏదైతే స్క్రీన్ మీద వస్తుందో దాన్ని ఫాలో కండి, ఏదైతే అప్లైన్ పంపుతుండో దాన్ని ఫాలో కండి. అట్లానే డౌన్లైన్ కూడా సపోర్ట్ ఇచ్చే ఒక విషయం వచ్చింది కదా, మళ్ళీ అప్లైన్ రెస్పెక్ట్ చేయకుండా చేయకండి. కొంతమంది ఆనందం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నచ్చిన పాయింట్ తీసుకుంటారు, నచ్చని తీసుకుంటలేరు. ఇక్కడ అన్ని తీసుకొని మార్చుకోవాలి. ఇప్పుడు ఇందాక అప్లైన్ తిట్టినప్పుడేమో డౌన్లైన్ మురిసిండు, డౌన్లైన్ తిట్టినప్పుడేమో అప్లైన్ మురిసిండు. ఇట్లా అయిపోయారు అనమాట. ఇట్లా కాకూడదు, రెండు కలిపి బెటర్ కావాలి. అది అదే చెప్తున్నా, నీకు ఒక్కడ అప్లైన్, నువ్వు 16 మందికి అప్లైనర్. అదే చెప్తున్నా, చెప్పిన రాత్రి గుర్తు చేయలేదు, అందుకే చెప్తున్నా. అది గుర్తు అదే చెప్తున్నా. ఇప్పుడు నా అప్లైనర్ తిడుతున్నాను, అందరు సంతోషపడుతున్నారు, కానీ నేను 16 మంది తిడతారా బాబు అని మనం చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక 5 minutes. వర్షం పడుతుంది అక్కడక్కడ. ఫీడ్బ్యాక్, నచ్చిన పాయింట్స్
తొందరగా క్లోజ్ చేసుకుందాం. ఈరోజు లీడర్స్ చాలా విషయాలు మాట్లాడారు. ఇంకా 2 గంటల సేపు నడుస్తుంది కాబట్టి చాలా విషయాలు వస్తాయి. ఇబ్రాహిం సార్. సేంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మొహమ్మద్ అబ్దుల్ వహీద్ భాయ్ చాలా క్లియర్ గా నోని గురించి, కొలాజిన్ గురించి చెప్పారు. సుధా మేడం ఫేషియల్ కిట్ గురించి చెప్పినారు. అదేవిధంగా శ్రీనివాసరావు కొత్తగా వచ్చి కూడా బోనస్ కౌంటింగ్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. రాఘవ సార్ నోని గురించి నో ఇంజెక్షన్ నో ఆపరేషన్ అని చెప్పారు. మీరు కూడా భిక్షం సార్ మధ్యన మాకు అమూల్యమైన సమయం కేటాయిస్తూ సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మాకు ముందుకు నడిపించినందుకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా రమేష్ చంద్ర సార్ చెప్పినటువంటి నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే చక్రం ఎప్పుడు గుండగానే జరుగుతుంది, అదే విధంగా వర్క్ చేయాలి. ఇది కాపీ బిజినెస్. కంపెనీ సిస్టమ్ ప్రకారం నడిస్తేనే మనం ప్రతిదీ నేర్చుకోగలుగుతాం, ప్రతిదీ సాధించగలుగుతాం అనే విషయం నాకు కనెక్ట్ అయింది. ఈరోజు సూపర్ సెషన్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జ్యోతి రవి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సారు ఫ్లాక్స్ ఆయిల్ గురించి, కొలర్జిన్ గురించి స్టార్టింగ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్, ప్రతి పాయింట్ కూడా. ఇంకా ఫేషియల్ గురించి సుధా మేడం కూడా చాలా ఎక్సలెంట్ గా క్లియర్ గా నీట్ గా చెప్పింది సార్. స్టార్టింగ్ నుంచి ఫేషియల్స్ కిట్ ఏ విధంగా వాడాలి, ఎలా వాడాలి అనేసి. ఇంకొకసారి బోనస్ కౌంటింగ్ గురించి కూడా చాలా బాగా చెప్పాడు రామారావు సార్ కూడా. రమేష్ చంద్ర సారు లాస్ట్ ఫైనల్ గా 7 మిస్టేక్స్ గురించి చెప్పాడు. అప్ అండ్ డౌన్ లైన్ వల్ల వాళ్ళ మా మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలని. ఇంకొక పాయింట్ రిటైల్ అంటే మనం కొనే ప్రతి వస్తువు అనేకులకు ఇచ్చి వాళ్ళకు పరిచయం చేయించిన తర్వాత అక్కడ నుంచి ఐడీలు అవంతకు అవే వస్తాయి, ఇది ఒకటి గుర్తు పెట్టుకొని బిజినెస్ చెయ్యండి అని ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఈరోజు ఎక్సలెంట్. ప్రతి ఒక్కళ్ళు మంచిగా చెప్పారు. సప్లిమెంట్స్ చెప్పడం వైస్ సార్, అలాగే సుధా మేడం బ్యూటీ ప్రోడక్ట్ గురించి చాలా, ఫేషియల్ కిట్ గురించి చాలా బాగా చెప్పింది. అలాగే రాఘవయ్య సార్ నోని గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు. శ్రీనివాస్ సార్ మొత్తము జూమ్ లో ఒక్కొక్కసారి జాయిన్ అవుతాడు. సో చాలా బాగా తెలుసుకుంటాడు సార్. కంపెనీ గురించి చాలా క్లియర్ గా చాలా బాగా చెప్తాడు. చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. అలాగే రామారావు సార్, ఇంకా రామారావు సార్కి చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఇంకా చెప్తానే ఉంటాడు. సబ్జెక్ట్ వదిలితే చాలు సార్ని. సో చాలా ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రమేష్ చంద్ర సార్ చెప్పింది సముద్రపు అలలు లాంటివి మధ్యతరగతి వాళ్ళ ఆలోచనలు అని సార్ చాలా ఎక్సలెంట్ చెప్పిండు. ఖచ్చితంగా అలాంటివే సార్. కానీ ఆ ఆలోచనల నుండి బయటికి రావాలి, అందరూ కూడా ఇందులో సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే అందరు లైఫ్ లైన్లకి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రమేష్ సారు మధ్యతరగతి అనే పాయింట్ మీద ఎక్స్పర్ట్. ఆయనలాగా ఎవరు చెప్పలేడు, కిందికి మీదకి ఎంత దూరం పోయినా కానీ. అదే అనమాట. థ్యాంక్ యూ. రామారావు సార్ అమలు చేసుకోండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టిజన్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు సార్ సార్ గుడ్ ఓకే సార్. థ్యాంక్ యూ. ఈరోజు షెడ్యూల్లో భాగంగా పెర్ఫార్మెన్స్ బోనస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి, నల్గొండ సార్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. చాలా నీట్ గా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు. సో పెర్ఫార్మెన్స్ బోనస్ ప్లస్ డైరెక్టర్లు అసలు 3 ఇన్కమ్లు వస్తాయి, ఆ 3 ఇన్కమ్లు ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. అదేవిధంగా అబ్దుల్ సార్ కూడా ప్రొడక్ట్స్ గురించి చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. సుధా మేడం బ్యూటీ కేర్ గా పర్ఫెక్ట్ గా చెప్తా ఉన్నారు, చాలా నీట్ గా అర్థమవుతుంది. సో తర్వాత వచ్చేసి రాఘవయ్య సార్ ఎక్సలెంట్ సార్. ఈరోజు రాదు అంటేనే మాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, లేదు ప్లస్ ఏదో ఒకటి చెప్పాలి సార్ అంటుంటాడు. సో ఈ రోజు మాత్రం ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. సో థ్యాంక్ యూ రాఘవయ్య సార్.
సో థ్యాంక్ యూ సార్. ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ మా టీమ్స్ అందరికి కూడా. సో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం. ఎస్ సార్. సో ఇక్కడ నేను సంతోషించే విషయం ఏంటంటే టీంలో రామారావు సారు క్యాల్కులేషన్ చెప్తాడని చెప్పి మంచి పేరు ఉంది కదా, వెంటనే క్యాల్కులేషన్ చెప్పడానికి ఒక సాఫ్ట్వేర్ని దించేసిండు సారు. చూడండి, ఇది లీడర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయడం, కిందికి చేయడం. సార్ ఈరోజు లైట్ చెప్పిండు, ఇంకొకసారి టైం ఇస్తే క్లియర్ చెప్పేస్తాడు. ఎందుకంటే సార్ ఉన్న ప్రొఫెషన్ అట్లాంటిది. ఎక్సలెంట్గా మనకంటే బెటర్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. దానికి ఎవరు అతిథులు కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అఖిల సత్యం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజన్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, కంటిన్యూ. ఓకే, క్లియర్. ఈరోజు 7 మిస్టేక్స్ లో భాగంగా నో అనగానే నర్వస్ కావడం అనేది రమేష్ సార్ చెప్పిన దాంట్లో కదా ఒకటి కనెక్ట్ అయింది సార్. నో అంటే నర్వస్ కాకుండా నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ వెతుక్కోవడం అనేది, అక్కడ నర్వస్ కాకుండా ముందుకెళ్ళాలనేది అదొక పాయింట్ అర్థమైంది, కనెక్ట్ అయింది. ప్లస్ ఇంకొకటి అప్లైనరు డౌన్లైనరు కనెక్టివిటీ గురించి మంచి పాయింట్ సార్ అది. ప్లస్ మధ్యతరగతి వాళ్ళు అనేది మనము సముద్రంలో అలలు లాంటిది మాత్రం ఖచ్చితంగా అది మన కళ్ళ ముందు తిరుగుతుంది, చూస్తున్నాం సార్. షార్ట్గా తొందరగా అమౌంట్ వస్తలేదు, 2 నెలలు 3 నెలల నుండి నర్వస్ అయి బ్యాక్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఈరోజు రీటైల్ బిజినెస్ అనేది ఫస్ట్ ఐడీలు అడ్డగోలు చేస్తున్నాం సార్. అడ్డగోలు చేయకుండా మళ్ళీ ప్రొడక్ట్ మాత్రం తీసుకోవట్లేదు. సార్ చెప్పిన పాయింట్, రిటైల్ చేసి వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళ సొంతంగా ఐడి కావాలి అని అడిగితే మాత్రం ఐడీలు వేస్ట్ కాకుండా మంచి గ్రో అప్ వస్తాయి సార్. ఇది ఒకటి మంచి కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. జయమ్మ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వైస్ సార్ ఫ్లాక్స్ ఆయిల్ కొలాజన్ గురించి చాలా క్లియర్ గా చెప్పిండు. దానిలో ఏమేమి ఎట్లెట్లా పుట్టడం వాడడం మొత్తం క్లియర్ గా చెప్పిండు. ఇంకా మేడం గిట్లంగా బ్యూటీ కిట్ గురించి బాగా చెప్పింది. ఇంకోసారి ఇట్లా ఉన్నాడు కదా నూనె, ఇంకా మేడం ఇంకోసారి ఇట్లాగా ఇట్లా బోనస్ గురించి ఇట్లా చాలా క్లియర్ గా చెప్పిండు. ఎవరైంది ఎట్లా తీసుకోవాలనేది ఇట్లా కొత్తగానే చాలా మంచిగా చెప్పిండు. ఇప్పుడు సార్ చెప్పింది ఇట్లాగా పత్తి పాయింట్ మనకే సార్, అది తీసుకుంటే మాత్రం పత్తి పాయింట్ మనకే. సార్ చెప్పేది ఇట్లా పత్తి మాట ఇట్లా మన కోసం ఏడా పాటిస్తే పత్తి పాయింట్ పత్తి మాట మన కోసమే, అది పాటిస్తే సరే పెద్దగా రిస్క్ పడాల్సిన అవసరం గిట్ల లేదు. మీ మాటలు పాటిస్తే కాఫీ కొట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఇలా రిస్క్ ఏముంది? అస్సలు రిస్క్ లేదు. కాఫీ కొట్టుకుంటూ వస్తే సాగుతూనే ఉంటది అది. ఇది ఒక్కటి నాకు బాగా అర్థమైంది సార్. మిమ్మల్ని కాఫీ కొడితే సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ హ్యాండ్ రైజింగ్ ఆపండి, చాలు. ఉన్న వాళ్ళ వరకు ఇద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పిన సబ్జెక్టు ఫ్లాక్స్ ఆయిల్ కానీ కొలాజన్ కానీ చాలా చక్కగా చెప్పాడు సార్. నాకు చాలా అర్థమైంది. అలాగే ఇంకోసారి కూడా నూనె గురించి చెప్పింది మేడం, బ్యూటీ కేర్ కిట్ గురించి చెప్పింది, అర్థమైంది సార్. అలాగే రమేష్ సార్ కూడా చాలా చక్కగా మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అది ఆలోచించుకొని 3 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పారు సార్. నాకు అది అర్థమైంది ఆ పాయింట్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొండలరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమిజీ. సూపర్ సార్. ఇవాళ చెప్పిన సెక్షన్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి అబ్దుల్ సార్ ఎక్సలెంట్ గా వివరించారు. అట్లాగనే సుధా మేడం బ్యూటీ కేర్ ప్రోడక్ట్ గురించి బాగా చెప్పారు. శ్రీనివాస్ సార్ బోనస్ కౌంటింగ్ చాలా బాగా నేర్చుకుని చెప్పడం జరిగింది. అట్లనే రాఘవ సార్ నూనె గురించి ఎక్సలెంట్ గా 5 రోజులు వాడమని 2 రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. అట్లా రామారావు సార్ 6% గురించి 0 వస్తే డబ్బులు అమౌంట్ రావు
అని ఎక్సలెంట్ గా చెప్పాడు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాధిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ మిస్టర్ జిమ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్, ఏదైనా సార్ మనం ఎలా తీసుకుంటే మనకు అలాగే అర్థమైంది సార్. ఇది పాజిటివ్ గా తీసుకుంటే దీనంత మంచే లేదు. అదే ఎస్ కొంచెం నెగిటివ్ గా దీంతో ఏంది అనుకుంటే అది మనం ఎలా చూసినా మంచి కూడా చెడే కనబడుతుంది సార్. ఎస్ రమేష్ సార్ చెప్పింది ప్రతి ఒక్కరికి ఉన్నది సార్. ఒకప్పుడు మనం లక్షలో ఉన్న వాళ్ళు ఒకలాగా ఉండేవాళ్ళు, కానీ అలాంటి పొజిషన్ కు మనకు రావాలంటే ఇలాంటి మాటలే కావాలి సార్. ఎస్ కోపంగా చెప్పినా, మనం నవ్వుకుంటూ చెప్పినా అందులో పాయింట్ అనేది మనకు అర్థమయ్యేటట్టు మనం ఆలోచించుకోవాలి సార్. నాకు అర్థమైన పాయింట్ ఇదే సార్. మీరు చెప్పిన దాంట్లో అయినా, రమేష్ సార్ చెప్పిందైనా, నేనైతే ప్రతి ఒక్కటి మీరు చెప్పిన దాంట్లో మీరు ఎలా చెప్పినా, మీరు కోపంగా చెప్పినా, మీరు నవ్వుకుంటా చెప్పినా, నాకైతే మీరు చెప్పే పాయింట్ లో అది పాజిటివ్ గానే అనిపిస్తుంది నాకైతే. సూపర్ సూపర్ మేడం. మారడానికి ఏమవసరం అది చేస్తే సరిపోతుంది. మనకు అదే కావాలి సార్. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నది అన్నది మనకు పాయింట్ కాదు, మనకు తట్టిన పాయింట్ పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం అన్నదే మన లక్ష్యంగా తీసుకోవడం అన్నది నాకు అర్థమైంది సార్. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వేణు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి చెప్పింది ఈరోజు బాగా కనెక్ట్ అయింది సార్. అన్ని ప్రోడక్ట్స్ క్లాస్ స్టైల్ బాగా నచ్చింది సార్. అది ఈరోజు రమేష్ సార్ చెప్పిన పాయింట్ ఒకటి కనెక్ట్ అయింది సార్ బాగా. సముద్రంలో ఇసుక కొరత లేదు సార్. అందులో ఒక ఇసుక రేణుని తీసుకొని 1000 ముక్కలు చేసి అందులో ఒక ముక్క అంతా తెలుసు, అది కూడా తెలియదు, నేర్చుకుంటున్నా అన్నది బాగుంది సార్. అది మనం వెస్టేజ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే నాకు అంతా తెలుసు అనేది భ్రమ సార్. ఇంకా నేర్చుకునేది చాలా ఉందనేది అర్థమైంది సార్. ఎందుకంటే చాలా మంది డియూసీడ్ అయినాక కానీ పాయింట్స్ వాల్యూ తెలియట్లేదు, సైడ్ వాల్యూ ఇంకెంత పవర్ ఉంది తెలియట్లేదు, డియూసీడ్ అయినాక కానీ ఐదు ఉన్నాయని తెలియట్లేదు. చాలా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి మాట్లాడుకుంటూ వెళ్తే. కాబట్టి మనం ఎవరం కూడా తెలుసని అనుకోవద్దు, తెలుసు అని చెప్పి వేరే సబ్జెక్ట్లకు వెళ్ళొద్దు. ఈ సబ్జెక్ట్ లోనే ఉండి ఇందులో ఎంత తెలుసుకుంటే అంత ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ప్రపంచం అంటే అసలు తెలియదు, మనం వెస్టిజే అసలు తెలియదు. ప్రపంచంలో చాలా విషయాలు మనతో కాదు. మనతో కావాల్సింది ఒకటే, ఎప్పుడు నాలెడ్జ్ తీసుకుంటూ ఉండడం, దాన్ని భద్రంగా వాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రమేష్ సార్ మూవ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టిజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్. అలాగే ఈరోజు చండూరు మీటింగ్ అండి. చాలా వెనకబడిపోయింది మా చండూరు. మల్లెపల్లి కాక వెనకబడ్డాడు. 13 లక్షల మంచి ఆడ ఉండి కూడా ఆడ వెనకబడ్డది. 5-6 లక్షల మనిషి ఉండి కూడా చండూరు వెనకబడ్డది. ఎందుకో రావాలనిపించింది. అలా చండూరు మీటింగ్ ఉంది. రేపు నకరికల్లు, శనివారం, ఇప్పటికెళ్ళి శనివారం మనకు నకరికల్లు, సోమవారం గుంటూరు సుబ్బయ్య సార్ వస్తుండండి. సోమవారం 29 తారీఖు సోమవారం గుంటూరు వస్తుండు. అందరు గుంటూరు టీమ్స్ అన్ని ఫాలోఅప్ చేసుకోండి. రాఘవయ్య సార్ అండ్ కొండలరావు సార్ ఈసారి ఒక 20 మందిని పట్టుకొచ్చుకోవాలి. శ్రీనివాస్ సార్ ఆల్సో. ఓకేనా? అందరూ మీరు ఒక 20-30 మందిని తీసుకొచ్చుకుంటేనే అంత పెద్ద ఆజానుభావుడు వస్తుంది. 45 లక్షలు కాబట్టి అక్కడ తీసుకొచ్చుకున్న వాళ్ళకి కొంచెం మైండ్ సెట్ కూడా మారడం జరుగుతుంది. అందుకే సోమవారం పక్కా గుంటూరు వస్తున్నా నేను. చూద్దాం నల్గొండ మీటింగ్ పెడతామా లేదా అనేది తర్వాత ఆలోచించి చెప్తాం. ఓకేనా? మీరైతే ఖచ్చితంగా ఇవి ఫాలోఅప్ చేయండి. ఇలా చండూరు, రేపు నకరికల్, సోమవారం గుంటూరు, మంగళవారం ఖమ్మం. ఈ 4 అయితే షెడ్యూల్ ఉన్నాయి ఇప్పుడు రెడీగా, ఈ రోజుకి వెళ్ళి మంగళవారం వరకు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ భిక్షం భాయ్. థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇంకో చిన్న రిక్వెస్ట్, కొంచెం రోజు ఎర్లీగా, ఇంకా పనులు స్టార్ట్ అయినాయి, వర్షం టైం ఇస్తుంది బయటికి వెళ్ళడానికి. జూమ్ ఎర్లీగా క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. అందరికి రిక్వెస్ట్. రైట్ అన్నా, థ్యాంక్ యూ. 6:10కి అట్లా క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. వర్షం పడుతుంది కాబట్టి లేట్ అవుతుంది. నో ప్రాబ్లం. బయటకి వెళ్తలేదు కదా. అవునా? వర్షాలు పడుతున్నాయి కాబట్టి. వర్షాలు అయిపోయే లోపల మాత్రం అదొకటి. రైట్ అన్న, థ్యాంక్ యూ. అదే ఓకే.